ఎక్కడ ధర్మరాజు ఆవేశానికి లోనయ్యాడు అంటే రాజ్యాన్ని పెట్టడం వేరు, నగలు ఆభరణాలు పెట్టడం వేరు. తమ్ముళ్ళని అందరినీ పెట్టాడు. ఈయనకి ఎవరిచ్చారండి అధికారం? భార్య విషయం మాట్లాడతారు ఏమిటండి? అందులో తమ్ముళ్ళ విషయం ఏమిటమ్మా? భార్య భర్త ఇంకా ఒక బంధం. భార్యని కన్యాదాత భర్తకి దానం చేశాడు. తమ్ముళ్ళని ఈయనకి ఎవరు దానం చేశారండి? పాండురాజు గారు దానం చేశాడా? ఇదేమిటిది? అది మరీ అన్యాయం. భార్యను పెట్టడం కంటే అన్యాయం తమ్ముళ్ళని పెట్టడం అండి. తమ్ముళ్ళే పడ్డారు అక్కడ. పైగా ముందు తమ్ముళ్ళనే పెట్టాడు ఆయన, ముందు భార్యను పెట్టలేదు. ముందు తమ్ముళ్ళనే పెట్టాడు సహదేవుని. అది కూడా క్రమశిక్షణ పద్ధతి. ముందు సహదేవుని పెట్టాడు, తర్వాత నకులుని పెట్టాడు, అర్జునుడిని పెట్టాడు, భీమసేనుని పెట్టాడు. ఒక లైన్లో పడ్డారు మొత్తం. అందులో ఢిల్లీ మాస్టర్ అటెన్షన్ పెట్టినట్టే. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ, తిరుగులేదు. ఇంకా చాలా మహాప్రస్థానంలో పడిపోయేటప్పుడు కూడా అలాగే పడిపోయారు. ముందు ద్రౌపది, తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ పడిపోయారు వరుసగా. అదే పద్ధతి. జీవితంలోనూ మరణంలోనూ కూడా సంఖ్యను కూడా అనుసరించినటువంటి ఐకమత్యం కలిగినటువంటి అన్నదమ్ములు పాండవులు మాత్రమే. వాళ్ళ మనస్సులు అంతే, వాళ్ళ శరీరం అంతే. సంఖ్య కూడా, వరుస కూడా. ఒకడు పడ్డాక ఇంకోటి పడతాడు, అంతవరకు వీడేలా నిలబడే ఉంటాడు. మా అన్నయ్య పడలేదంటాడు, స్పృహ తప్పిపోయినా సరే పడ్డాం. మా నకులుడు పడలేదంటాడు, సహదేవుడు పడ్డంతే. సహదేవుడు పడలేదు, నకులుడు పడ్డాం. అంత పద్ధతి. అదిగో ఆ ఆవేశంలో ఆయన తమ్ముళ్ళని పెట్టిన తర్వాత శకుని రెచ్చగొట్టాడు. ఇంకా ఏమన్నా పెట్టు, ఇంకా ఏమన్నా పెట్టంటే ఇంకేముంది పెట్టడానికి అంటే, అదేమిటయ్యా భార్య భర్తకి సొమ్ము కదా, అధికారం కదా, పాంచాలి ఉంది కదా అన్నాడు. ఆ ఆవేశంలో పెట్టేశాడు. భార్య భర్తకి సొమ్ము అని ధర్మశాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. భార్య సొమ్మునే భర్త వాడడం మహాపాపం అని చెప్పారు. భార్యనే సొమ్ముగా వాడడం ఎంత పాపమో వేరే చెప్పక్కల్లా. మనిషి ఆవేశంలో చేసే పనులు ఇవి. ధర్మరాజు ఆవేశంలో చేశాడు ఆ పని. దానికి పూర్వజన్మలు, శాపాలు, వరాలు ఏమీ అక్కర్లేదు. మన మనస్సును మనం నిగ్రహించుకోలేకపోతే ఇలాగ పేకాట్లో, తాగుళ్ళలో, కూడుబందాల్లో కోట్లు పోగొట్టిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. ఇక్కడ కూడా ఉండొచ్చు మహానుభావులు. నమస్కారం. ఓ దండం పెట్టుకుంటే పాపాలు పోతాయి. ఆవేశం అండి అది, ఆవేశం అంతే. దానికి ఇంక ధర్మశాస్త్రాలు పూర్వజన్మలు ఎందుకంటే వాడికి ఆవేశం వచ్చింది అంతే, పెట్టేశాడు. అది మనం గుణపాఠంగా తీసుకుని ఆ ఆవేశం రాకుండా చూసుకోవాలి. అక్కడ వెనక్కి వచ్చేయాలి. అక్కడ 4 ఆటలాడి గెలుపు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు వెనక్కి వచ్చేయాలి. గెలిచామంటే ఇంటికి వచ్చేయాలి. కానీ వెళ్ళనివారు. పక్క వాళ్ళు గెలిచావు కదా, డబ్బులట్టు పారిపోదామని చూస్తున్నావా ఆడంట. ఓడిపోయాడు అనుకోండి, వీడే వెళ్ళాడు. ఎందుకంటే మీకు కసి రావాలి, ఎక్కడ ఓడేమో అక్కడే గెలవాలంటే సర్వనాశనం అయిపోవాలి. ఇక్కడ ఓడిపోతే ఈయనకి కసి, గెలిస్తేనేమో వాళ్ళు వదలరు. మొత్తం మీద ఆడుతూనే ఉండాలి. తెల్లవారు టీలు, మిరపకాయ బజ్జీలు పంపి ఆడాళ్ళ పని ఏంటంటే ఇదే పని. బజ్జీలు టీలు పంపించడం, మా కర్మర అబ్బాయి వాళ్ళని చేసుకున్నామని ఆడవడం. ఎంతకీ రారు అక్కడి నుంచి. పైగా ఈ ప్యాకెట్ల గుడెరుగులు నిలయాలుగా చేసుకున్నారు మహానుభావులు. నిజంగా చాలా పవిత్ర స్థలం, దేవాలయాలు. అందులో రామాలయం ప్యాకెట్కి ప్రసిద్ధి. రాముడే దొరికాడు వీళ్ళకి. ఇది మన ఆలోచనల్లో దోషమా, రామాయణ భారతాల్లో దోషమా? దయచేసి ఆలోచించండి. మన ఆలోచనల్లో దోషం ఇది. ధర్మరాజు అంతటి వాడే పడ్డాడు. కారణం ఏమిటి? అసలు ఈ మొత్తం ఆవేశాలకి, జూదానికి మూల కారణం మెతకదనం. ఆ మెతకదనాన్ని మనం పోగొట్టుకుని ఎక్కడికెక్కడ పక్కాగా కాగితాల ప్రకారం శాస్త్రీయంగా పద్ధతిగా ఉండి ఎక్కడి సమస్య అక్కడే మనస్సులోంచి జ్ఞాపకం రూపంలో ఉంచకుండా వదిలేస్తే సుఖంగా ఉంటాం హాయిగా. ఎక్కడా దెబ్బతినే పని లేదు. ఇది ధర్మ సూక్ష్మం. దీని ద్వారా అది నేర్చుకుందాం. ఇప్పుడు ఇంకొక ధర్మ సూక్ష్మం. ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురావడానికి ప్రాతికామి అని భటుణ్ణి పంపిస్తే ఆవిడ ధైర్యం కోల్పోలేదండి. క్షత్రియ స్త్రీ, భారతీయ స్త్రీ. ఎంత ధైర్యం అంటే ఆవిడకి ఏడవలేదు, కన్నీళ్లు పెట్టలేదు, ఎవరి కాళ్ళ మీద పడలేదు. పైగా ఏకవస్త్ర, చుట్టూ విరబోసుకొని ఉంది ఆవిడ. విరబోసుకుంటున్న వాళ్ళు దయచేసి ఆలోచింతురుగాక. ముత్తైదువులు, నోములు చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు జుట్టు విరబోసుకోకూడదు, లేకపోతే ఇంట్లోకి రాకూడని స్థితిలోనే విరబోసుకుంటారు. దయచేసి నన్ను మన్నించండి, శాస్త్రంలో ఉన్నది చెప్పాను నేను. ఆ పైన మీ ఇష్టం విరబోసుకోండి, నాకు ఎలాగో విరబోసుకోవడానికి లేదు. అందుకే ద్రౌపది ఇక్కడ ప్రాతికామని ప్రశ్నించింది. నన్నెందుకు సభలోకి రమ్మంటున్నారు? మగాళ్ళు పేకాట ఆడుకుని. నేను రాజ్యసభలోకి ఎప్పుడూ రాలేదు. అసూర్యం బస్య అంటారు ఆ కాలంలో క్షత్రియ స్త్రీని. అసూర్యం బస్య అంటే ఎండకన్నెరుగని స్త్రీ. సూర్యోదయం ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు, సూర్యుడు కూడా ఆవిడ చూడలేదు. అలా ఉంటుంది క్షత్రియ స్త్రీల ఘోష. వారి పద్ధతి వారిది. అలాంటి క్షత్రియ స్త్రీనయ్యా నేను. పరాయి మొగాళ్ళ దగ్గరికి నన్ను ఎలా రామంటావు? రాజ్యసభలోకి రావడం ఏమిటి? అర్థం ఉందా లేదా? లేదమ్మా, నేను ధర్మరాజు ప్యాకెట్లో పెట్టాడు, ఓడిపోయాడంటే అప్పుడు ఒక ప్రశ్న అడిగిందాడు. మున్ను దన్నోటు వడి మరి నన్ను నోటు వడియనో, నన్ను మున్నోటు వడి
నన్ను మున్నోటువడి విభుండు క్రన్న తన్నోటువడియనో మున్ను తన్నోటువడి మరి నన్ను నోటువడియనో నన్ను మున్నోటువడి విభుండు క్రన్న తన్నోటువడియనో అన్న నీవు ఎరుగ చెప్పుమా దీనిని వెరుగుదేని. ఒక్క సమస్య అడుగుతున్నాను, నేను రానడం లేదు, నేను ఆయన సొత్తు కాదు అనడం లేదు, భావించని పర్వాలేదు, మా నాన్న నన్ను దానం చేశాడు, నిజమే ఒప్పుకుందాం. కానీ నాకు ఒక సందేహం ఉంది, మనిషికి పురుషార్థ సాధనలో అనుమానం వచ్చినప్పుడు దేన్ని అనుసరించాలి? ఇది ఇవాళ కూడా మనకి వెంటాడుతున్న సమస్య అనే ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలు. ఒక్కోసారి ధర్మానికి అర్థానికి తేడా వస్తుందంటే ఈ వ్యాపారం చేస్తే డబ్బు వస్తుందండి, కానీ ధర్మమా? ధర్మం కానప్పుడు ఎలా చేస్తాం? వైన్ షాప్ పెట్టాం, బోర్డు కలిసి వచ్చింది. అసలు వైన్ షాప్ పెట్టడమే తప్పు, కలిసి రావడం ఏంటి? ఎవడు కలిసి వచ్చింది? కుటుంబాలు నాశనం అయిపోతే నీకు కలిసి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుందా లేదా? వైన్ షాప్ పెట్టాం, కలిసి వచ్చింది ఏంటండి? పైగా షిరిడీ సాయి వైన్స్, విఘ్నేశ వైన్స్, రామలింగేశ్వర వైన్స్, ఎంత పరమాత్మలు! దేవుడు పేరు మీద సారా కొట్టెడతావా? బుద్ధి జ్ఞానం ఉందా? షిరిడీ సాయి అందులో ఆయన ఎటువంటి యోగి? నువ్వు పెట్టిన కొట్టేంటి ఇక్కడ? ఆయన ఏమో కుక్కలతో కలిసి అన్నం తిని మహానుభావుడు యోగిలా బతికి భిక్షాటం చేసుకుని బతికాడా? ఆయన పేరు వైన్ షాప్ కడతావా? ఇంకేం దొరకలేదా? పైగా అంటాడండి నాకు ఆ పేరు పెట్టే కలిసి వచ్చింది అంటాడు. ఇది ఎక్కడ కర్మ? నీకు కలిసి రావడం కోసమే ఆయన మహాతపస్సు చేసింది. మనం ఎంత అజ్ఞానంలో ఉంటున్నామండి, ఏం చేస్తున్నాం అసలు? ఆధ్యాత్మికత అంటే ఇదా? ఇంకా నేను ఆశ్చర్యపోతులేదా నా పేరు ఎవడో వైన్ షాప్కి పెట్టలేదు. పైగా నాతో దిగిన ఫోటోయే అక్కడ పెడతాడు ఖచ్చితంగా. నాకు కలిసి వచ్చింది అంటాడు. ఏం చేయాలి నేను? నీకు కలిసి రావడం కోసం నేను ఎవరికి కలిసి రావాలి? ప్రవచనం మధ్యమ అమ్ముకునేవాడికా? ఎప్పుడు ధర్మార్థాల ఘర్షణ అండి. ఇది వ్యాపారమే తప్పు అయినప్పుడు డబ్బు వచ్చిందంటావేంటి? డబ్బు వస్తే వ్యాపారం చేస్తావా? అది తప్పు అయినప్పుడు తప్పే, నీకు ఎంత డబ్బైనా రాని. ఇదే ధర్మార్థ ఘర్షణ. అలాగే అర్థం, కామం, కోరిక కలిగింది, అది ధర్మమా కాదా ఆలోచించాలి. డబ్బు ఉంది కదా, నా కోరికలు తీర్చుకుంటా. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉద్యోగంలో చేరగానే డబ్బున్నో లేదో కూడా చూడకుండా 2.5 కోట్లు విల్లా. ఎవడు బాబు సొమ్మో ఇక్కడ? ఇంకా డబ్బు జీతం ఎంత? నువ్వు ఎలా కడతావు ఈఎంఐ? ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ వాడి మాసికం వాడే పెట్టుకోవడం. ఎందుకంటే పోయినవాడేనయ్యా, వాడి మాసికం కొడుకు పెడతాడు, వీడి మాసికం వీడే పెట్టుకుంటాడు. పైగా పోయినవాడికి ఏడాది పెడతారు మాసికాలు, వీడికి జీవితాంతం మాసికాలే. ఏం కర్మ అండి ఇది? అసలు నీ జీతం ఎంత అమ్మాయా? అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఆలోచించండి. ₹1,00,000 నీ జీతం, 1,50,000 నెలకి. ఏడాది ప్యాకేజీలు చెప్పొద్దండి ఇక్కడ. ఏడాది నెలకి మనకి లెక్క 1,50,000. నువ్వు 2.5 కోట్లు పెట్టు, 3 కోట్లు పెట్టు ఇల్లు కొన్నావు, అందులో 1,25,00,000 ఈఎంఐ పెట్టావు. నీకు నెల ఈఎంఐ ఎంత పడిందమ్మా? 1,25,000 పడింది. నీకు వచ్చే 1,50,000లో నువ్వేమో 1,25,000 ఈఎంఐ కడితే ఏం బతుకుతావు? ఏం తింటావు? ఏం ఆలోచించావా? నీకు ఎందుకు 2.5 కోట్ల ఇల్లు? చేరగానే పెద్ద ఇల్లు కావాలా? చేరగానే పెద్ద పడవంత కారు కావాలా? ఓ 10 ఏళ్ల పాటు అద్దీంట్లో ఉండలేరా? ఓ 10 ఏళ్ల పాటు స్కూటర్ మీద వెళ్ళలేరా? ఏ పొదుపు ఏమీ పాటించకుండా మొత్తం జీవితంలో దెబ్బతిన్నాక ఇంత చేసి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోంచి వీరిని పంపించాక, అది మూసేశాక, ఆ ఉద్యోగం పోయాక అప్పుడు చెయ్యి చూడండి నాకు ఏ దశ నడుస్తుందో. దిక్కుమాలిన దశ నీకు పుట్టినప్పటి నుంచి నడుస్తుంది ఇక్కడ. నువ్వు పుట్టినప్పటి నుంచి వెంటనే మొత్తం మాయగాళ్ళు మోసగాళ్ళు అంతా బయలుదేరిపోతారు ఇక్కడ. నీకు అది, నీకు ఇది అని. మన బుద్ధిలో ఉన్న దోషాన్ని పరిహరించుకోమే. అందుకే ఆవిడ ప్రశ్న, ధర్మరాజు నన్ను ఎందుకు పేకాట్లో పెట్టాడు నేను అడగట్లా. నేను టెక్నికల్ పాయింట్, సాంకేతిక విషయం అడుగుతున్నా. ఆయన ముందు తాను ఓడిపోయాక నన్ను పేకాట్లో పెట్టాడా, లేదా నన్ను ఓడిపోయాక తనను తాను పేకాట్లో పెట్టుకున్నాడు? చాలా కీలకమైన ప్రశ్న. భీష్ముడంతటి వాడు కూడా జవాబు చెప్పలేక ధర్మరాజు చెప్పాలమ్మా జవాబు, మేమేం చెప్పలేమన్నాడు. ఆయన మాట్లాడాడు. ఏం మౌనంగా ఏం ఉండాలి? నేను మాట్లాడుతున్నాను, తాత నువ్వు మాట్లాడవేమిటి అంటే, ఏం మాట్లాడమంటావమ్మా? చేసింది మీ ఆయన, నేనేం చెప్పను. అంచేత నిన్ను పెట్టడం ఎందుకంటే అందులో కీలకమైన సందేహం ఏమిటంటే, భర్త స్వయంగా ఓడిపోతే ముందే ఆవిడ్ని పెట్టే అధికారం లేదు, పెట్టకూడదు. ఆ ఆట చెల్లదు. టెక్నికల్ పాయింట్ అది, కోర్టులా. ఇక్కడ ధర్మం కాదండి, చట్టం. ద్రౌపది వేసిన ప్రశ్న ధర్మం గురించి కాదు, చట్టం గురించి వేసింది ఆవిడ. చట్టం వేరు, ధర్మం వేరు. చట్టం ప్రకారం మద్యపానం నేరం కాదు, తాగిన వాడిని అరెస్టు చేయరు. కానీ ధర్మం ప్రకారం మద్యపానం నేరమా కాదా? మనమంతా వ్యతిరేకిస్తాం. చట్టం వేరు, ధర్మం వేరు. మనం అనుసరించాల్సింది ధర్మాన్ని, దానికి అనుగుణమైన చట్టాన్ని. చట్టంలో ఉంది కదా అని చేయొద్దు. చట్టంలో చాలా ఉంటాయి.
మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు పెడతారు, మనిషి నీతిని దృష్టిలో పెట్టుకుని ధర్మం పెడతారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేదా మనం జీవితంలో ధర్మాన్ని పాటించలేము. ఇక్కడ వ్యాపారంలో ధర్మం ఉండొచ్చు, తప్పు లేదు, కానీ ధర్మంలో వ్యాపారం పనికిరాదు. వ్యాపారంలో ధర్మం ఉండొచ్చు, ధర్మంలో వ్యాపారం పనికిరాదు. ధర్మం, అందులో వ్యాపారం ఏంటి? అందుకని ఆయన ముందు ఓడిపోతే నన్ను పెట్టే అధికారం ఆయనకి లేదు కదా. పోనీ నన్నే ముందు ఓడిపోయి తర్వాత ఆయన్ని పెట్టుకున్నాడా? భర్త బతుకుండగా భార్యను అలా ప్యాకెట్లో పెట్టే అధికారం లేదు. తాను ఉన్నాడుగా రక్షించాలి. భర్త ఉన్నదాన్ని రక్షిస్తాను, పోషిస్తానని వివాహంలో ప్రమాణం చేశాడా లేదా? ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి అంటే ఏమిటంటే ధార్మిక విషయాలలో, ఆర్థిక విషయాల్లో, కామవాంఛలకి సంబంధించిన విషయాలలో నా భార్య మాట నేను అతిక్రమించను అని ప్రమాణం చేశాడా లేదా? భర్త కూడా ప్రమాణం చేశాడా లేదా? మరి ఇది ఆర్థిక విషయమే కదా నన్ను ప్యాకెట్లో పెట్టడం అంటే. లోపలికి వచ్చి నన్ను అడగాలి కదా, నీకు ఇష్టమేనా అని. ఎలా పెడతాడు? ఇది ఆవిడ ధర్మరాజు ఏమిటండి, భీష్ముడు ఏమిటమ్మా, బ్రహ్మదేవుడు కూడా దీనికి జవాబు చెప్పలేడు. అంత కీలకమైన ప్రశ్న వేసింది. ద్రౌపది ఎంత మేధావో, ఎంత ధైర్యవంతురాలో గుర్తుంచుకోవాలి. ఆ మహాసాధ్వికి నమస్కారం. నిజంగా ముందు ఆయన్ని ప్యాకెట్లో ఓడిపోయి ఉంటే ఇక నన్ను పెట్టడానికి ఏం లేదు అక్కడ. ఆయనలో నేను భాగమే కదా, అర్ధాంగి అన్నారు కదా. మరి అంచేత టెక్నికల్గా సాంకేతికంగా తప్పదు, ఇంక పెట్టడానికి ఏముంది? లేదు, ముందే నన్ను ప్యాకెట్లో పెట్టుంటే తాను స్వతంత్రుడే ఉండగా నన్ను బానిసన చేసే హక్కు ఆయనకి లేదు. అంటే మొత్తం మీద సారాంశం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో భర్త తను వ్యసనాలకు లోనైనా భార్యని బాధ పెట్టడానికి వీలు లేదు. అందుకే మన శాస్త్రంలో ఒక మాట చెబుతారు, చాలా సంసారాలకు ఉపయోగపడుతుందని చెబుతారు. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం. ఎప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే మిత్రమా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ సొంత సంపాదన మీరు స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఉద్యోగం చేశారు, కష్టపడ్డారు, దాని మీద హక్కు మీదే. మీ భర్త మీ సొమ్ము తీసుకోవాలన్నా మిమ్మల్ని అడగాల్సిందే, అందులో తేడా ఏమీ లేదు. ధర్మశాస్త్రం చెప్పింది స్పష్టంగా. నువ్వు ఉద్యోగం చేసింది నా కోసమే అనడానికి వీల్లేదు. కష్టపడి బ్యాంకుకి వెళ్ళింది ఆవిడ, నానా పాటలు పడింది ఆవిడ సొమ్ము ఏం చేస్తుందో ముందు ఆవిడ నిర్ణయించుకుంటుంది. ఆవిడ ఇస్తేనే భర్త తీసుకోవాలి, సందేహం లేదు. ఉత్తమం స్వార్జితం విత్తం, దాంట్లో ఆవిడ చీరలు కొనుక్కోవచ్చు, ఆవిడకి ఇష్టమైన కొనుక్కోవచ్చు, పుట్టింటికి కూడా పంపచ్చు, అడగడానికి లేదు. అది ముందే ఒప్పందం చేసుకోవాలి, అడగాలి అంతే. ఆవిడ బలవంత పెట్టడానికి లేదు, ఆవిడ కష్టపడింది అక్కడ. నిజానికి స్త్రీని పిల్లల్ని పోషించడం భర్త పని అని చెప్పారు తప్పితే ఉద్యోగాలు చేసి ఇద్దరూ పోషించుకోవడం చెప్పాలి. ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోలేదు. చేసుకున్నప్పుడు ఎవరి సొమ్ములు వాళ్ళవి. కుటుంబ బాధ్యతలు అంటారు ఇద్దరివి. ఇవాళ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబానికి కూడా ఇద్దరూ బాధ్యత వహించాలి. వారు పుట్టింటికి పంపచ్చు, వీరు పుట్టింటికి పంపచ్చు. కుటుంబం అయ్యాక ఇక్కడ పిల్లల బాధ్యత ఏది? మరి ఇందులో ఆడదానికి ఉంది, మగాడికి ఉంది బాధ్యత. ఈ బాధ్యత అయిన తర్వాత మిగిలింది ఆవిడ ఏం చేసుకున్నా మన ఇష్టం, ఆవిడ ఇష్టం అడగడానికి. ఉత్తమం స్వార్జితం విత్తం, మగాళ్ళైనా అంతే. మధ్యమం పితురార్జితం, అందరూ స్వార్జితం ఉండదండి. చదువుకునే వరకు, ఉద్యోగం వచ్చే వరకు మనం ఎలా ఆర్జిస్తాం, అప్పుడు పితురార్జితం. తల్లిదండ్రుల సొమ్ము ఖర్చు పెట్టుకోమన్నారు. మనకు ఉద్యోగం వచ్చే వరకు, మనం స్థిరపడే వరకు తప్ప. అది కూడా మధ్యమం. ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఏం చేయాలి? నాన్నగారిని రోజు ప్రతి నెల డబ్బులు అడుగుతున్నాం, 25,000 పంపంటున్నాం, 30,000 పంపంటున్నాం, ఆయన ఎలా పంపిస్తారు పాపం అని ఆయన జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ, నాన్నగారు ఇంతవరకు 30,000 పంపారు, అక్కర్లేదండి 20,000 చాలండి అని చెప్పగలగాలి. అందుకని సరిపోవట్లేదు ఖర్చులకు, ఇంకో 50 పంపండి. పంపుతూ ఉంటే ఎంతైనా సరిపోదు. ఇక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి. మధ్యమం పితురార్జితం, నీ సొంత సంపాదన కాదు ఇది. మూడవది అధమం భ్రాతృవిత్తంచ, తప్పనిసరి అయితే తప్ప తోబుట్టువు సొమ్ము ముట్టుకోకూడదు. అన్నగారింట్లో మనం ఉంటున్నాం, చదువుకుంటున్నాం, నిజమే, అన్న మనవాడే, వదిన మనవాళ్ళు కాదు. అంత మాత్రం చేత ఆవిడ తేడా చేస్తున్నది. ఆవిడ దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఈయన తమ్ముడికి పెట్టేస్తున్నాడు, నా పిల్లలు ఉన్నారు ఇక్కడ అని అనిపిస్తున్న, తప్పేం లేదు అందులో. అన్నగారి తర్వాతే, వదిన గారి తర్వాతే, అన్నగారి పిల్లల తర్వాతే మనం, అంతే. అన్నం కూడా వాళ్ళు తిన్న తర్వాతే ఇంట్లో ఉండే మరిది తినాలి, ఎందుకంటే వాళ్ళది ముందు హక్కు. అన్నగారు తమ్ముడి మీద ప్రేమతో ఇచ్చేయచ్చు, కానీ భార్య, ఈయన తమ్ముడు ఎక్కువైపోయాడు, మొత్తం సంసారాన్ని పట్టించుకోవట్లేదు, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, ఈ ఆలోచనలన్నీ వస్తాయండి. అంచేది అధమం అంటే అన్నగారు అధముడు అని కాదు, డబ్బు పనికిరాదని కాదు. ఇక్కడ అన్నగారి సొమ్ము నువ్వు వాడుకోవడం తప్పు, అధమమైన పని. వీలైనంత తొందరగా దానికి విరమణ చెప్పేయి. వద్దని చెప్పు.
ఎంత ఉంటే దాంతోనే సర్దుకో. ఇక అంతకంటే అధమాధమైంది ఏమిటంటే స్త్రీ విత్తం అధమాధము. ఈ స్త్రీలను రక్షించడం కోసం, వాళ్ళ ఆస్తుల్ని రక్షించడం కోసం ధర్మశాస్త్రం చెప్పిన మాట. భారతీయ ధర్మశాస్త్రం అంత గొప్పది. ఆడదాని సొమ్ము మగవాడు ఎప్పుడు ఆడదాని సొమ్ము అంటే అర్థం ఆవిడ కష్టపడి ఉద్యోగం ద్వారా తెచ్చినటువంటి సొమ్ము కానీ, లేదు పుట్టింటి వారు ఆవిడికి పసుపు కుంకాల పేరు మీద పొలం కానీ బంగారం కానీ ఇస్తే కానీ ఎట్టి పరిస్థితుల్లో తన వ్యసనాలకు కాదు అవసరానికి కూడా భర్త వాడుకుందుకు వీలు లేదు, ఆవిడ అనుమతి లేకుండా. ఇంత స్పష్టంగా ఉంటుంది ధర్మశాస్త్రం, ఇంత స్పష్టంగా ఉంటుంది ధర్మశాస్త్రం. అందుకని ఆవిడ అడిగింది, నేను ఆవిడ హక్కు ఆయన హక్కు, ఆయన నా హక్కు, ఇవి పక్కనట్టవయ్యా. ఆ మాటకు వస్తే నేను ఇప్పుడు 5గురిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఓటు వచ్చింది, దాన్ని నేను ప్రశ్న కింద లేవతీస్తా, ఈయన ఒక్కడు సొమ్ము కాదు నేను. ఆ మాట కూడా అనొచ్చు ఆవిడ. పాప ఆవిడ సాధ్వి, ఆ మాట అనలేదు. అనొచ్చు ఆవిడ, నీ ఒక్కడు సొమ్మ నేను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఇష్టం లేదు. ద్రౌపది వ్యతిరేకించిందండి. మూలభారతం చదివి ఎక్కడ ఆవిడ సమర్థించలేదమ్మా, వ్యతిరేకించింది, ఏడ్చింది. శివుడు వరం ఇచ్చినప్పుడే ఏడ్చింది. నాకెందుకయ్యా 5గురు పని లేక అంటే, ఇదంతా వేరే సంకల్పం, నువ్వేం కాదనకు, నీ జీవితానికి పూచి మాది అన్నాడు ఆయన. దేవుడి దగ్గర ఏడిచింది ఆవిడ. పెళ్ళప్పుడు తండ్రి దగ్గర కూడా ఏడిచిందండి. మూలభారతంలో ఉంది, అమ్మ నేను విన్నాను, చెప్పారు, వ్యాసుడు పూర్వం ఉండే 5గురు ఇంద్రుల పేర్లు చెప్పుకున్నవే వాళ్ళందరినీ నాకు చూపించాడమ్మా, నేను చూశాను, అది కల కాదమ్మా నిజమే, ఆయన శక్తి చేత దివ్య దృష్టితో చూపించాడు. అటువంటి మహర్షి అంత చెప్పాక కాదంటామా, ఇది మంచికి వచ్చిందో చెడ్డకు వచ్చిందో నువ్వు నేను అనుభవించక తప్పదమ్మా, ఒప్పుకుందాం, ఎందుకంటే వ్యాసుడు కృష్ణ భగవానుడు చెబుతున్నాడంటే సరే తండ్రి అంది ఆవిడ. తప్పనిసరి ఒప్పుకున్న విషయం తప్పితే ఆవిడేదో వేరే కాంక్షలు ఉండి ఒప్పుకోలేదండి. ఆవిడని ఒక్క మాట అనడానికి వీల్లేదండి. అర్జునుడిని పెళ్లి చేసుకుంటే అర్జునుడికి ఆవిడ ఎలా ఉండేది, శ్రీరాముడికి సీత ఎలా ఉందో అర్జునుడికి ద్రౌపది అదే రకంగా ఉండేది, తేడా ఏమీ లేదు అక్కడ. 5గురిని పెళ్లి చేసుకురావడం తప్పనిసరి తద్దినం తప్పితే ఆవిడ కావాలని చేసిన పని కాదండి అది. అందులో ఆవిడ పాత్రే లేదు, అసలు ఆవిడని అనడానికే లేదు. మనం చేసుకున్న వాళ్ళని అనొచ్చు, ద్రౌపదిని అనొచ్చు, కానీ ద్రౌపదిని ఎందుకంటారు పని లేకుండా? వాళ్ళకి ఏమి స్వేచ్ఛ ఇచ్చారండి ఆ రోజుల్లో? ఏముంది కనుక పేటల మీద బొట్టలో కూర్చోప్పుడు తీసుకొచ్చారు, ఏమైనా అడిగారా, పెట్టారా? మరి ఇంకెందుకు మాట్లాడతారు అక్కడ పెద్దవాళ్ళే చేసి? ఇది కథ. అందుకని ఆవిడ చాలా స్పష్టంగానే ప్రశ్నించారు. అందుకే భీష్ముడు లాంటి వాడు కూడా మౌనం వహించాడు. ఇక్కడ మరొక ధర్మ సూక్ష్మం చెబుతా. భీష్ముడు ఎందుకు ఇంత కిరాతకం జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు? కనీసం లేచి ఖండించద్దా? నేను ఈ ఇల్లాలకి తోడుగా ఉంటాను అనొద్దా? ఒక సామాన్య మానవుడు కూడా ఉన్నాడే. దుర్యోధనుడు తమ్ముళ్లలో ఒకడైన వికర్ణుడు లేచి, మీరంతా నిద్రపోతున్నారా, ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతుందా అని అడిగాడంటే వాడు దుర్యోధనుడు తమ్ముడు. కౌరవులందరూ దుర్మార్గులు అనుకోకుండా దయచేసి దుర్యోధనుడే పెద్ద దుర్మార్గుడు. కొంచెం వాడికి సాయం దుశ్శాసనుడు తప్పితే 98 మంది మంచివాళ్ళేనమ్మ, వాడు దుర్మార్గులు కాదు. భారతం చదవక మాట్లాడుతున్న విషయం. వాడు ఊరికే అన్నగారిని అనుసరించారంతే, వాళ్ళు ఏం దుర్మార్గులు కాదు వాళ్ళు. అందులో వికర్ణుడు, పైగా ఎవరో ఈయన వేరే వాళ్ళకి ఎవరు పుట్టినవాడు కాదు. పొరపాటును కొందరు అనుకుంటారు వికర్ణుడు పేరు చూసి కర్ణుడు కొడుకు అంటారు. కాదు, దుర్యోధనుడికి స్వయంగా తమ్ముడు, గాంధారి కడుపున పుట్టిన 100 మందిలో ఒకడు. వికర్ణుడు అంటే నాకు 2 రకాల ప్రేమ. ఒకటి ధర్మం గురించి మాట్లాడాడు, రెండోది ఇంకో చిన్న ప్రేమ కూడా ఉంది. నేను వికర్ణుడు పాత్ర కురుక్షేత్ర నాటకంలో 5 సార్లు వేశాను మా అన్నగారి దయ వల్ల. ఆ అన్నగారు ఈ అన్నగారు కాదు, విజయవాడలో ఉంటారు, వారికి నాటకాలు బాగా అలవాడు. శ్రీకృష్ణుడు పాత్ర 400 సార్లు వేసాడు ఆయన. అప్పుడు ఆ నాటకాలకి నన్ను తీసుకెళ్ళి, ఒరే నీకేవో పద్యాలు వచ్చు కదా పాడమంటే, నేను వికర్ణుడు పాత్ర అయితే వేస్తారన్న. ఈ జీవుడికి ఆ వయస్సు నుంచి ధర్మం 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 పట్ల దృష్టి, నేను ఆ పాత్ర వేస్తాను. ఏమిటో ఆ ధర్మం మనస్సుకు పట్టేసి నేను ఆ పాత్ర వేస్తాను. నీ గుడ్డి పాత్ర, ధృతరాష్ట్రుడి పాత్ర నేవేనాను. అదే వేయమన్నాడు. ఎందుకు మానేసామో తెలుసా? చమత్కారం. మా అన్నగారేమో 400 రూపాయలు, అప్పట్లో 400 500 పెట్టి మంచి డ్రెస్ కొనుక్కుని వేసుకుని వెళ్ళి ఇంటికి రాగానే పట్టు మంచం మీద, పందిరి మంచం మీద, పరుపు మంచం మీద ఎలా ఆరబెట్టేవాడు. నాకేమో డ్రామా డ్రెస్ కంపెనీ వాడు డ్రెస్ మానేశారు. అది వేసుకోగానే నల్లులు కుడుతుంటే సస్తానా, ఎన్నిసార్లు వేస్తాను ఇక్కడ. ఎంత ధర్మం మీద ప్రీతి ఉంటే మాత్రం ఆ నల్లులు బాధ పడలేక డ్రామాలు మానేశాను. మంచిది, వికర్ణుడు పాత్ర నాకు మనస్సులో ఉండిపోతుంది. ఇప్పుడు మనం 5 సార్లు వేసాం. అభిజాతత్వము కల్గుచాన్ అనేవాళ్ళం, నా పద్యం అందుకునేవాళ్ళు. అటువంటి దృష్టి వికర్ణుడికి ఉంది, భీష్ముడికి ఎందుకు లేదండి? ఎప్పుడు ధర్మం మనిషిని ఎంత సంక్లిష్ట స్థితిలోకి నెడుతుంది. మనస్సు బుద్ధిగా మారేటప్పుడు, నిశ్చయాత్మకమైన ఆలోచన చేసేటప్పుడు ఎక్కడ పొరపాటు పడతాడు మనిషి అంటే, భీష్ముడు ఒక ఆలోచన చేశాడు. ఆవిడ్ని ఇక్కడికి ప్యాకెట్లో పెట్టకపోతే వేరే విషయం, సభలోకి తీసుకురాకపోతే వేరే విషయం,
నేను కొయ్యబారిపోయినట్టు చూస్తుంటేనే సభలోకి తీసుకొచ్చారు. వస్త్రాపహరణం కూడా జరుగుతోంది. ఈ స్థితిలో మనం ఆపినా ఇది ఆగదు. ఇంతకంటే ఇది జరిగితేనే రావలసిన కోపమంతా పాండవులకు వస్తుంది. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఈ వ్యధవలందరూ నాశనం అవుతారు, శనుదిరిపోతున్నాను కూడా ఆయన. అంతర్గతమైన ఆలోచన ఇది మూల భారతంలో ఉంటుంది. ద్రౌపదితో అంటాడు ఆ మాట. ధర్మరాజు చెప్పాలమ్మా నీ ప్రశ్నకి జవాబు. ఆయనే జవాబు చెప్పడం లేదు అంటే ఒక మహాఘోరం ఏదో జరగబోతోందమ్మా, నువ్వు ఓపిక పట్టు తల్లి, ఈ వంశం నాశనం అవుతుంది అంటాడు. తాత వంశం నాశనం నాకెందుకయ్యా, నన్ను కాపాడమనంటుంటే అవన్నీ నేను అడగలేదు కదా, నా ఆవిడ వాదన ఆవిడ తప్పే ఉందండి. మీరేదో భవిష్యత్ భారతం చెబితే అలాగ 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంటే ఆ విషయంలో భీష్ముడిది పొరపాటేనమ్మా. నిస్సంశయంగా చెబుతున్నా. కృష్ణ పరమాత్మ తర్వాత భీష్ముడు మొహం వాచిపోయేలా చెప్పాడు సంజయ రాయవారంలో వద్యం. భీష్ముడు సహా ద్రోణుడు సహా ఆవేళ చూసి వీడియోలు తీశారే, వీళ్ళందరి సంగతి యుద్ధంలో చూస్తా అన్నాడు ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ. నాకు పని కల్పిస్తారా, నేను అక్కడికి వచ్చి రక్షించాలా? ఒక ఎల్లాని మానవులంతా చచ్చిపోయారా? నడి రోడ్డు మీద అత్యాచారం జరుగుతుంటే, నడి రోడ్డు మీద మనుషుల్ని నరికేస్తూ ఉంటే జగదంబ జంక్షన్లో వీడియో తీస్తూ ఉంటారే, వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? ఉద్యోగ పర్వంలో వస్తుందన్నమాట. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. తిక్కన గారి పద్యం అద్భుతమైన మాట. ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగినప్పుడు, సత్యానికి అసత్యం వల్ల హాని కలుగుతున్నప్పుడు సమర్థుడై ఉండి మేధావి ఉండి యుద్ధం చేయకుండా, పోరాడకుండా, ఎదురాడకుండా, కనీసం మాట్లాడకుండా నోరు మూసుకున్న వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ శిక్ష అనుభవిస్తారని చెప్పాడు పరమాత్మ ఖచ్చితంగా. కానీ నేను కాపాడు తిడతా. ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవం ఉండేది. దైవం ఖచ్చితంగా అడ్డు వస్తుంది. ఎప్పుడు? ఆ ప్రార్థన చేస్తే. ద్రౌపదిని కాపాడాడు కృష్ణుడు. ఒక్క విషయం గమనించండి, భారతంలో పరమ రహస్యం. అభిమన్యుడిని కాపాడలేదు. ఆశ్చర్యం కదా. అభిమన్యుడేం తక్కువ పడ. ద్రౌపది ఇంకా పావమరిది భార్య, ఈ దగ్గర చుట్టమేం కాదు. అభిమన్యుడు సొంత మేనల్లుడు, పైగా సుభద్రకి ఒకే ఒక్క కొడుకు. కాపాడద్దా? ఒకే ఒక్క కొడుకు, వేరే సంతానం కూడా లేదు. భార్య గర్భిణి, దిక్కు లేదు పాండవ వంశానికి. అతన్ని కాపాడద్దా? అర్జునుడికి తెలియపోవచ్చు, కృష్ణుడికి తెలియదా? ఘటోత్కచుడి మీద కర్ణుడు శక్తి వేస్తే, ఘటోత్కచుడు చనిపోతే భీముడు అర్జునుడు లబోదిబోమని మొత్తుకుని ఏడుస్తుంటే మురళి ఊదుకుంటూ డ్యాన్స్ ఆడాడు. ఒళ్ళు మండిపోయింది అర్జునుడు. బావా నువ్వు మాకు బావా, వాడికి బావా అని అడిగాడు. నీ ఇద్దరికి బావనేనయ్యా అని. మరి దుర్యోధనుడికి మాత్రం బావ కదా. పైగా చాలామందికి తెలియపోవచ్చు. దుర్యోధనుడితో ఇంకా దగ్గర చుట్టరకం ఉంది కృష్ణుడికి. దుర్యోధనుడి కుమార్తె లక్షణ స్వయంగా శ్రీకృష్ణుడికి కోడలు, సాంబుడి భార్య. కృష్ణుడు దుర్యోధనుడికి వియ్యం కూడా. మా చుట్టరకం తక్కువేం లేదు ఇక్కడ. ఈయన బావమరిదైతే ఆయన వియ్యంకుడు, స్వయంత వియ్యంకుడు. కృష్ణుడు కొడుకు సాంబుడు, జాంబవతి కుమారుడు. ఆయనకి దుర్యోధనుడు లక్షణను ఇచ్చాడు. ఇవ్వలేదు, అది లవ్ మ్యారేజ్. వెళ్ళాక చేశారు తప్పనిసరి. కాకపోతే వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు. పరువు హత్యలకి పాల్పడలేదు, అందుకంటే గొప్పవాళ్ళు. మనమైతే అలా ఊరుకుం కదా. వెంటాడి నరికేసి ఇదో ఓవర్ యాక్షన్ తయారైంది ఈ మధ్యన. తల్లిదండ్రులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్న, పిల్లల వివాహాలకి అంగీకరించగలిగితే అంగీకరించండి, లేకపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయండి. సీతారామశాస్త్రి గారి పాట గుర్తొస్తుంది నాకు. దీవించకపోతే మానే, ద్వేషించడం మానే అన్నాడండి. తల్లిదండ్రులు దయచేసి గుర్తుపెట్టుకోండి, పరువు హత్యలకి పాల్పడకండి. మన పరువు దానివల్ల పోయేదేం లేదమ్మా. వాళ్ళు ఇంకా తప్పు చేస్తుంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వదిలేయచ్చు కదా. వేటాడి కత్తులెట్టి నరికేయాలా? అంత గొప్పదా మన పరువు? మన పిల్లల ప్రాణాలు మనం తీసుకుంటామా? ఏం నేరం చేసేసారు వాళ్ళు? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది కూడా 25 ఏళ్ళు దాటాక. చట్టం చెప్పింది స్పష్టంంగా 18 ఏళ్ళు దాటితే వాళ్ళ ఇష్టం అని. మనమే వాళ్ళమండి ఉరికే బతిమాడమే, చెప్పడమే. అందులో తప్పేమిటో ఒప్పేమిటో చెప్పడమే. కాదంటే నీ ఇష్టం నాయన, శ్రీరామ జగదేవిరామ మంగళం కోసలేంద్రాయ వెళ్ళిరా, నీ పెళ్ళికి నేను రాను, నేను అక్షంతలేను. ఈ అధికారం తల్లిదండ్రులకు ఉంటుందండి. మనకిష్టం లేదు, మనం వెళ్ళమమ్మా, దానికే ఉంది. కానీ వాడు చేసుకోవద్దనడానికి మనం ఎవరమండి? వాళ్ళు ఆపేస్తున్నారే.
దానికి భారతం కూడా అంగీకరించాల, భాగవతం అంగీకరించాల. లక్షణ సాంబుడు ప్రేమించుకున్నారు, ఉష అనిరుద్ధుడు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళ అభ్యంతరాలు చెప్పినా కృష్ణ పరమాత్మ దగ్గరుండి నడిపించాడు. దుర్యోధనుడు నేను పిల్లని ఇవ్వను అన్నాడు. ఎలా ఇవ్వవో చూస్తా అని కృష్ణ బలరాములు సైన్యంతో సహా వెళ్ళి లక్షణను తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఇది ప్రేమ వివాహం, ఇది అంగీకరించవలసింది. ప్రేమ వివాహాలకి రామాయణ భారతాలు వ్యతిరేకం కాదు. వాటి విషయంలో ఏదైనా తేడా వస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. దయచేసి పరువు హత్యలకి పోకండి. యువతరం క్షేమంగా ఉండడం మనకు కావాలి, క్షేమంగా ఉండడం మనకు కావాలి. తప్పులు ఎలా ఉన్నా బిడ్డలు బాగుండాలి, క్షేమంగా ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే గ్రహిస్తారు. మనం వాళ్ళు బాగుండాలనే కోరుకుంటున్నాం కదా. పరువు హత్య అనేది పరమ దుర్మార్గమైన విషయం. అది వాళ్ళ హక్కులు మనం లాగేసుకున్నట్టే లెక్కది. అంత కిరాతకంగా వ్యవహరించవలసిన అవసరం లేదు. అహంకారంతో చేస్తున్న వైరాగ్యమే ఉంటే పోన్లే అమ్మాయి దాని దారి చూసుకుంది అని వదిలేయి, మంచిదే ఇంట్లో కూర్చో. నీ దారికే రావాలని ఎందుకంత పట్టుదల? ఆ విషయం సౌమ్యంగా ఆలోచించవలసిందే. భారతం అదే బోధిస్తోంది మనకు ఖచ్చితంగా. అందుకని భీష్ముడు మౌనంగా ఉన్న కుష్ఠుడు మౌనంగా లేడండి. ఆయన ఏం చెబుతున్నాడంటే, ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగినప్పుడు, సత్యానికి అసత్యం వల్ల హాని కలిగినప్పుడు కలిగిన వాడు పోరాడాలి, కనీసం మాట్లాడగలిగిన వాడు మాట్లాడాలి, రాసేవాడు రాయాలి, కూసేవాడు కుయ్యాలి. ఏమీ చేయకుండా ఊరుకున్నారే వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని నిజంగా చెప్పాలంటే. మేధావులు మౌనం పాటిస్తారే. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం ప్రమాదకరం అంటారు. ఇందిరాగాంధీ గారి పడక మందిరంలో గోడ మీద ఒక సూక్తి ఉండేది. ఏమిటో తెలుసా? ఆవిడకి ఆ సూక్తి బాగా నచ్చింది. ఎవరో చెప్పింది, అది బాగా పెట్టుకుంది ఆవిడ. ఏమిటో దాని అర్థం ఏమిటో తెలుసా? మౌనం పాటించవలసింది పోయిన వాళ్ళకి కాదు, సమాజంలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నా మాట్లాడకుండా మౌనం పాటిస్తారే వారికి శ్రద్ధాంజలి ఘటించండి. అది నాకెందుకు, ఇది నాకెందుకని వదిలేయడం. కొన్నాళ్ళకి వదిలేసిన వాళ్ళని ఊరుకోవండి. మనం చేస్తాం ఆ పని, అంగీకరిస్తాం, మనం చేస్తాం. మనము దుర్మార్గులం అవుతాం. మనం దుర్మార్గులం కాకుండా ఉండాలంటే ముందు దాన్ని కనీసం మాటల్లోనైనా ఖండించాలి. దానికి భయపడిపోతే ఎలాగా? భయపడేంతకాలం బతుకుతామండి? నాకు అర్థం కాదు. ఈ భయాన్ని తోలేదే భారతం. అందుకని భీష్ముడు మౌనంగా ఉన్నా కుష్ఠుడు మౌనంగా లేడు. అందుకే ఏం చెప్పాడైనా, ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యు దైవం అంటే, నేను సత్యాన్ని కాపాడుతాను, నేను ధర్మాన్ని కాపాడుతాను. అభిమన్యుణ్ణి కాపాడని కృష్ణుడు. ఘటోత్కచుడు చనిపోతే డ్యాన్స్ ఆడిన కృష్ణుడు, నాట్యం చేసిన వాడు ద్రౌపదిని కాపాడాడు. ఘటోత్కచుడు చనిపోతే నాట్యం ఎందుకు చేశాడండి? ఆయనకి ధర్మం గెలవడం కావాలి. ధర్మం గెలవాలంటే అర్జునుడు బతుకుండాలి. ప్రధానమైన హీరో. క్రికెట్ మ్యాచ్కి ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆయన ఓడిపోతే కష్టం. ఆయన పెవిలియన్కి వెళ్ళిపోతే ఆడేవాడు లేడు ఇక్కడ. అందుకని అర్జునుడిని బతకాలి. ఎందుకంటే ఆ శక్తి కర్ణుడు ఘటోత్కచుడి మీద వేయకపోతే అర్జునుడి మీద వేసేవాడు. అర్జునుడి కోసం దాచిపెట్టాడు దాన్ని. పొరపాటున అర్జునుడి మీద ప్రయోగిస్తే కృష్ణ పరమాత్మ కూడా కాపాడలేడు. రాముడి కంటే, కృష్ణుడి కంటే, ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొఖమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గాదేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత. లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదండి. ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ. ఇంకా పరాశక్తి పరాకాష్ఠ. ఆవిడ అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి, కర్ణుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు. ఆ లలితా శక్తి ముందు కృష్ణశక్తి కూడా పనిచేయదు. ఆయన భయపడ్డాడు కృష్ణుడు అంటాడు. వాడు అయిపోయి ఇది అమ్మవారి శక్తి, ఇది అమ్మవారి శక్తి. ఎందుకంటే శ్రీరాము లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలా స్వయం. రాముడు అంత అందమైన వాడు ఎందుకేంటంటే లలితాదేవి రూపం. శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే శ్యామలాదేవి అంశ. శ్రీరాము లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలా స్వయం. లలితాదేవి ఆరాధన చేసిన వాళ్ళు వేరే దైవానికి ఎవరికి మొక్కకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. అన్నీ లలితాదేవి చూసుకుంటుంది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. లలితాదేవి ఆరాధన అంత గొప్పది. ఆ లలితా శక్తికి కృష్ణుడు కూడా భయపడి, నేను చచ్చి చెబుతున్నాను 10 రోజులు బట్టి కలగంటున్న దీని గురించే వాడు ఆ శక్తి వేస్తాడేమో, అర్జునుడి మీద నా మీద వేసినా పర్వాలేదు, అర్జునుడి మీద వేస్తాడేమో, వాడు చచ్చిపోతాడు అన్యాయంగా. ధర్మం గెలవడం ఎలాగా నేను అనుకుంటున్నాను. అప్పుడు అర్జునుడికి భీముడికి ఏమో దీని వెనకాలేమో, మరి ద్రౌపది వెనకాల కథలు ఉన్నప్పుడు దీనికి వెనకాల ఉండదా అని చెప్పాడు. ద్రౌపదిని మీరందరూ చేసుకోవడానికి వెనకాల కథలు చెప్తే విన్నారు కదా, ఇది కూడా నమ్మండి. పూర్వజన్మలు అందరికీ ఉంటాయి. ద్రౌపదికి ఉన్నవి ఘటోత్కచుడికి ఉండవా? వాడి జన్మ ఏమిటో నాకు తెలుసు, మీకేం తెలుసు అన్నాడు. అభిమన్యుడు ప్రార్థించలేదమ్మా భగవంతుణ్ణి, ద్రౌపది ప్రార్థించింది. తేడా అది. మన కష్టాలు తీరాలి అంటే, మన ఆపదలు తొలగాలి అంటే నిస్సందేహంగా ప్రార్థన చెయ్యాలి.
ఆ ప్రార్థించే ఆలోచన కూడా దేవుడే ఇవ్వాలి. దిక్కుమాలిన బుద్ధి అంటారు, గోమ్మే కొట్టేయాలి. ఇలాంటివి బాగా బద్ధకం. అప్పడాలు, ఒడియాలు, పనసపొట్టు కూర మనం తినేస్తాం. ప్రార్థించే ఆలోచన దేవుడు ఇవ్వాలి. నువ్వేం చేస్తావు ఇక్కడ? ఆ మాత్రం కూడా రామకృష్ణ లేవా? అది కూడా దేవుడే ఇవ్వాలి. ఈ సాగతీత మనకి రాదండి ఇక్కడ. నువ్వు ప్రార్థించాలి ఖచ్చితంగా. ద్రౌపది మామూలు ప్రార్థన చేయలేదేమో. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అత్తగారు చేసిన ప్రార్థన చేసింది, 2 మాటలు మార్చింది. శ్రీకృష్ణ, కుంతీదేవి ప్రార్థించేది ఎప్పుడు? శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. భాగవతంలో పోతన గారు రాసిన పద్యం ఇది. ప్రతి ఇంట్లో ఈ పద్యం మోగితే కృష్ణానుగ్రహం, లలితానుగ్రహం అన్నీ ఉంటాయమ్మా, అన్నీ ఉంటాయి. నేను నిత్యం కృష్ణుడు ఫోటో ముందు ఈ పద్యం చదివాకే సంధ్యావందనం చేస్తా. నాకు అంత ఇష్టం ఈ పద్యం. నా ఇల్లాలు కూడా నన్ను అనుసరిస్తుంది కాబట్టి నేను ఈ పద్యం పాడుతుంటే తలుపు చాటు నిలబడి వింటుంది పాపం. మళ్ళీ అయిపోయాక ఇంకోసారి పాడండి, ఇంకో రేపు పొద్దున పాడతానుగా అంటాను. ఆ పద్యం అంటే అంత ఇష్టం వాడికి. ఇక్కడ మా అమ్మగారు కూడా ఈ పద్యం పాడేది. ప్రతి ఇల్లాలు తల్లి ఇంట్లో కూర్చుని చేయాల్సిన ప్రార్థన. దీంట్లో 2 అక్షరాలు మార్చింది ద్రౌపది. నేను పాడతాను, మళ్ళీ ఆ 2 ఏమిటో పట్టుకోండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ స్త్రీగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద మానమున్ నిలుపవే నిర్వాణ సంధాయ నీకున్మృక్యద మానమున్ నిలుపవే నిత్యానుకంపా నిధి. కేవలం 2 అక్షరాలు. ఆయన బ్రాహ్మణ గోగణార్తిహరణ అంది, ఈవిడ స్త్రీ గణార్తిహరణ అంది. తన అవసరం, తన పుల్లింగం స్త్రీలింగం చెప్పుకోకపోతే ఎలాగమ్మా దేవుడికి తెలియాలిగా. అప్లికేషన్ అయినా పెట్టాలి కదా, టిక్ అయినా పెట్టాలి కదా. ఇది నువ్వు గోగణం కాదయ్యా, స్త్రీగణాన్ని మాత్రం కాపాడొద్దా? పైగా ఆవిడ బంధము లేదు, త్రంపవే భవలతలు, ఈ సంసార సాగరాన్ని మొత్తం తెంచేమని అడిగింది. ఇప్పుడు ఈవిడ సమస్య అడిగాదు, మానమును నిలుపవే అని అడిగింది. ఈ 2 నేను చేసిన మార్పులు ద్రౌపది ప్రార్థన, అంతే లెక్క. మన అవసరాన్ని బట్టి భగవంతుడిని ప్రార్థించాలి. 2 అక్షరాలు మారిస్తే కుంతి ప్రార్థన ద్రౌపది ప్రార్థన అయింది. మన మనస్సులో వచనంలో చెప్పుకున్న ద్రౌపది ప్రార్థన మన ప్రార్థన అవుతుంది. మన కష్టాలు చెప్పుకోలేమా? ఆ మాత్రం ప్రార్థన చేయలేమా? అభిమన్యుడు ఎందుకు కాపాడలేదో కూడా చెబుతా, ఇప్పుడే సందర్భం కాబట్టి. ఆయన ప్రార్థన చెయ్యకపోగా యుద్ధరంగంలో చాలా అహంకారంతో వ్యవహరించాడు. మూల భారతం చదివితే తెలుస్తుంది. అభిమన్యుడు చనిపోయాడు కాబట్టి, అధర్మంగా తను చంపారు కాబట్టి, పాండవుల పక్షంలో పోరాడాడు కాబట్టి మనం జాలి చూపిస్తాం. కానీ అహంకారం దృష్ట్యా అతనంత మంచివాడు కాదు. పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగానే సారథితో ఏమన్నాడో తెలుసా? ద్రోణాచార్యుడి దగ్గరికి పోని, ఆయన సంగతి చూస్తా అన్నాడు. ఈయన వయస్సు ఎంత, ద్రోణాచార్యుడు ఎంత? ఏమిటా మాటలు, అహంకారం. ఆ సారథి ఎవరో తెలుసా? అర్జునుడికి 30 ఏళ్ళుగా డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన. యుద్ధరంగంలో కృష్ణుడు చేశాడు, కానీ అర్జునుడు ఆయన వయస్సు 60, రిటైర్ అయిపోయాడు ఆయన. సారథి చాలా అనుభవజ్ఞుడు. అనుభవజ్ఞుల మాటలు ఎప్పుడు వినాలి. యువతరానికి ఉపదేశం చేస్తున్నా దయచేసి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఆర్థికమైన విషయాల్లో, వివాహమైనా సరే వాళ్ళ మాటకి ప్రాధాన్యం ఇవ్వండి. పెద్దవాళ్ళకి నేను చెప్పాను, ఏమీ ఇవ్వకుండా నా ఇష్టం అంటే వదిలేయండి, కక్ష కట్టద్దు. వినడం వీళ్ళ పూచి, వినకపోతే వదిలేయడం వాళ్ళ పద్ధతి, అంతే. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. పెంచేసుకుంటే అలాగే విపరీతంగా వినలేదు. అభిమన్యుడు దెబ్బతున్నాడు. సారథి ఏం చెప్పాడో తెలుసా? నాయన నీకు కాదయ్యా, నీ బాబుకి డ్రైవింగ్ చేశా, అర్జునుడికి చేశా. మన గోదావరి జిల్లాల భాషలో చెప్పాలంటే నీ బాబుని కూడా చూశా, 100 మందిని చూశా. ఇక్కడ ఏం మాట్లాడతావు? వద్దు, నా మాట విను. ద్రోణాచార్యుడి దగ్గరికి వద్దు. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దుశ్శాసనుడు కొడుకు, దుర్యోధనుడు కొడుకు, వాళ్ళని వేసే ముందు చిన్న కోడి పిల్లలు ఉంటారు, వాళ్ళు వేసే తర్వాత చూసుకుందాం. ఓ 10 మందిని చంపితే కాస్త కీర్తి వస్తుంది, మంచి పేరు వస్తుంది, అప్పుడు చూద్దాం. సాయంత్రం కుదరదు, ద్రోణాచార్యుడి దగ్గరికి పో. మళ్ళీ 2వసారి చెప్పాడు సారథి. అప్పుడు కూడా ఏమన్నా, నువ్వు సారథివి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అది అహంకారం అంటే. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను రజకుణ్ణి, నేను సారథి, నేను చెప్పినట్టు నువ్వు వింటావు, నువ్వు చెప్పినట్టు నేను వినాలని. ద్రోణాచార్యుడు కాదు, కృష్ణార్జునులను రమ్మను, ఇద్దరినీ లేపేస్తానడమ్మా. అపశకునం మాట కాదా? తండ్రిని చంపేస్తాడా? మేనమామని చంపేస్తాడా?
అందులో నారాయణమూర్తినా అనొచ్చా ఆ మాట? ఈ మాట మూల భారతంలో చూస్తే అభిమన్యుడిని కాపాడకపోవడమే మంచిది అనిపిస్తుంది. కృష్ణార్జునులు నమ్మని ఇద్దరిని లేపేస్తానండి. అంత పౌరుషమా, అంత అహంకారం అవసరమా 16 ఏళ్ల వాడికి? నీ సర్వీస్ ఎంత, నువ్వెంత? వాడు కుర్రాడు ఎదిరిస్తే మాస్టర్ అన్నట్టు, సీనియర్ మాస్టర్, నా సీఎల్ అంత లేదు నీ వయస్సు అన్నట్టు. అంటే అన్నాడు బడి మానేసాడు ఈయన, అది గొప్ప విషయం. నా సర్వీస్ అంత లేదండం మామూలే, మా మాస్టర్లు మమ్మల్ని అనేవారు. ఈయన ఏమన్నాడంటే ఇంకా విశేషంగా నా సీఎల్ అంత లేదు నీ వయస్సు అన్నాడు. అంటే అన్నాడు సెలవు పెట్టేశాడు ఆయన. మహానుభావుడు, గొప్ప గురువు, అందుకే వాడు ఎదిరించాడు. అలాగా ఈయన ఎదిరించి మాట్లాడండి. ఇప్పుడు ఆలోచించండి, దైవ ప్రార్థన ఎంత అవసరమైన విషయం. కనీసం ప్రతిరోజు ఒక అరగంట ఉదయం, ఒక అరగంట సాయంత్రం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రాన్ని ఎంచుకుని జపం చేయండి అమ్మా. బద్దకించకండి. దానికోసం 5:30కి లేవాలి, 6:30కి కూర్చోవాలి, 7ంటికి చేయాలి, 9ంటికి 10ంటికి కాదు ప్రార్థనలు చేసేది. సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి, కనీసం మొహమైనా కడుక్కోవాలి, ఓ మూల కూర్చోవాలి. ఒక అరగంట జపం చేయలేమండి. ఆ ఫోన్ కట్టి పారేయలేమా? ఆ టీవీ చూడకుండా ఉండలేమా? చచ్చిపోతామా? అంత బిజీయా? ఒక అరగంట పొద్దున్న, అరగంట సాయంత్రం చేసి చూడండి. మీరు జపం చేసి చూడండి. ఈ జపం చేసిన జీవుడు ఫలితం పొందే మీకు చెబుతున్నాడమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. నేను ఈ ప్రవచనాలు లేకుండా ఇంట్లో ఉంటే నా ఇల్లాలు సాక్షి, 4 గంటలు పూర్తిగా జపంలోనే ఉంటాను నేను. ఏకాంతం, మౌనం, ధ్యానం. ఆవిడ కూడా మాట్లాడదు, ఏం సమస్య లేదు. ఫోన్ కట్టేయడమే, 4 గంటలు కట్టేయడమే. నేను ఫోన్ తెరిచి ఉంచేదే 8 గంటల లెక్క. మిగిలిన సమయంలో నా ఫోన్ తెరిచే ఉండదు. 9 నుంచి 12 ఉదయం, మధ్యాహ్నం 3 నుంచి 6, రాత్రి 7:30 నుంచి 9:30, ఈ 8 గంటలే తెరిచి ఉంటుంది. 16 గంటలు ఫోన్ మూసి ఉండడం వల్ల నేను షుగర్ లేకుండా, బీపీ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఫోన్ అవసరమే, కానీ రోజు నిరంతరం మాట్లాడాల్సిన పని ఏం లేదండి ఇక్కడ. 16 గంటలు మూసి ఉంటుంది నా ఫోన్, 8 గంటలే తెరిచి ఉంటుంది. ఎప్పుడూ కార్యక్రమం పెట్టుకునే వాళ్ళ అవసరం నా అవసరం కాదు. అవసరమైతే మళ్ళీ చేసుకుంటారు, లేకపోతే మానేస్తారు. ఈ ధర్మాన్ని మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తే భగవంతుడు ఎల్లవేళలా కాపాడతాడు. అది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో జరిగిన విషయాలు. ఇప్పుడు అరణ్య పర్వంలో ఒక విశేషమైన మాట వినండి. మనం ఇవాళ సమాజంలో పెద్దగా పీడిస్తున్న సమస్య, వస్తున్న సందేహం ఒకటి ఉంది. దానికి భారతం సమాధానం చెప్పింది. హింస అహింస మధ్యలో పెద్ద చర్చ నడుస్తుంది. శాకాహారం మాంసాహారం మధ్యలో కూడా చర్చ నడుస్తుంది. రాజ్యహింస మధ్యలో కూడా చర్చ నడుస్తుంది. ఎన్కౌంటర్ల గురించి కూడా చర్చ నడుస్తుంది. తీవ్రవాదుల్ని కాల్చి చంపినా చర్చ నడుస్తుంది. మానవత్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళని పూర్తిగా విచారించాలి, మొత్తం 100 ఏళ్ళు సమయం ఇవ్వాలి. ఈలోపు వాడే పోతాడు, గొడవ లేదు. ఇంకెందుకు తుపాకీ, ఎందుకు ఆయుధం, ఎందుకు రాజ్యం, ఎందుకు ఇక్కడ? దానికి అరణ్య పర్వంలో ధర్మవ్యాధుల కథలో సమాధానం ఉంది. ధర్మవ్యాధుడు బోయేవాడు. పిట్టల్ని వేటాడకపోయినా అతను మాంసం కొట్టు ఉంది, కషాయి వాళ్ళు అంటారు. ఆయన ఆ కొట్టు వ్యాపారం పెట్టాడు, అమ్ముకుంటున్నాడు, మాంసం అమ్ముకుంటున్నాడు. కౌశికుడు బ్రాహ్మణుడు, మహాపండితుడు, కానీ ఆయన అహంకారి. అహంకారం ముఖ్యం, నీ పాండిత్యం బ్రాహ్మణత్వం ముఖ్యం కాదు ఇక్కడ. ఆయన అహంకారం తగ్గిపోవాలి కాబట్టి ఇల్లాలు, భిక్ష వేసిన ఇల్లాలు పోవయా ధర్మవ్యాధుడు కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోమంది. అది భారత జాతి. కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదు మన ఇండియా, గుణానికి ప్రాధాన్యం ఇచ్చింది ఖచ్చితంగా. బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక పండితోత్తముడిని తీసుకెళ్ళి ఒక కషాయి వాడి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేర్చుకో ధర్మం ఏందండి. ఆ కౌశికుడు నేను సిగ్గుపడలేదమ్మా. అతను ఔన్నత్యానికి మనం సంతోషించాలి. నేను వాడి దగ్గరికి వెళ్ళడం అనలేదు. అక్కడ కూర్చొని అనేక ధర్మాలు తెలుసుకున్నాడు. ధర్మవ్యాధ నీకింత వైభవం ఎలా పట్టింది? మాంసం అమ్ముకోవడం వల్ల ఇంత లాభం రాదే, ఇంత బంగారం అది రాదే. ఇంట్లో బంగారం ఉంది, ఐశ్వర్యవంతుడు. ఇంత ఐశ్వర్యం నీకు ఎలా పట్టింది అంటే, నేను దానికి సమాధానం చెప్పేదేముంది, లోపలికి రా అన్నాడు. తల్లిని తండ్రిని అతను బంగారపు ఊయలలో కూర్చోబెట్టి ఊపుతున్నాడమ్మా, అందువల్ల అతనికి ఐశ్వర్యం పట్టింది ధర్మవ్యాధి. సరిగ్గా యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెప్పిన మాట, కింస్విత్ గురుతరం భౌమేహే మాతా గురుతరం భౌమేహే. భూమండలం కంటే గొప్పది ఏది, బాధ్యత కలిగింది ఏది, బరువైనది ఏది అంటే తల్లి అని చెప్పాడు ధర్మరాజు. తల్లిని ప్రేమగా చూసుకుంటే భూమండలంలో ఉండే తీర్థాలన్నీ తిరిగినట్టే, వేరే ఏం చేయగల. తల్లి చేత కన్నీళ్లు పెట్టించామంటే నువ్వు 100 మందికి భూమండలం కలిపి దానం చేసినా అది పాపం కింద లెక్క, అది పుణ్యం కాదు. అది కింస్విత్ గురుతరం భూమేహే మాతా గురుతరం భూమేహే. భూమి కంటే గురుతరమైన బాధ్యత ఏది అంటే తల్లి అన్నాడండి. ఎందుకంటే భూమి కంటే గొప్ప తల్లి.
కింస్విద్ ఉచ్చతరం చఖాత్, ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది? నపుంసకలింగంలో అడిగాడు ప్రశ్న. వ్యాకరణం తెలిసిన పెద్దల కోసం చెబుతున్నా. ధర్మరాజుకు సమాధానం దొరికే విధంగా అడగలేదు. ప్రశ్నలు నపుంసకలింగంలో ఉన్నాయి, జవాబులు స్త్రీలింగంలో ఉన్నాయి, పుల్లింగంలో ఉన్నాయి. అంటే ధర్మరాజు ఆలోచించి చెప్పాడు కానీ ఇచ్చిన ఛాన్స్ను బట్టి ఉపయోగించి చెప్పలేదు. కౌనుబనేగా కరోడుపతి కాదు ఇది. నిష్కల్మషంగా లోపల నుంచి దూసుకుని వచ్చాయి జవాబులు. ఎవరిని అడగలేదు ఇక్కడ. ఏ కితాబులో దొరుకుతుంది ఈ ప్రశ్నకు జవాబు అనే ఆరుద్ర గారి మాట కాదు ఇది. హృదయం నిష్కల్మషంగా ఉంటే జవాబులన్నీ నీ గుండెల నుంచి వస్తాయి. వంకర మాట మాట్లాడేవాడు ఆలోచించుకోవాలి కానీ ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఆలోచించుకునే పనే లేదు. ఇక్కడ ఉన్నదే మాట్లాడతాడు వాడు. భూమి కంటే ఉన్నతమైనది ఏది అంటే తల్లి అన్నాడు. ఆకాశము కంటే ఉన్నతమైనది ఏది అంటే ఏది అని చెప్పలా. పితా ఉచ్చతరశ్చఖ, తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడైన వాడు. ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంది, తండ్రి శ్రమపడి డబ్బు తీసుకురాబట్టి ఇంట్లో నడుస్తోంది. ఇక్కడ పిల్లలకి తిండి దొరుకుతోంది, చదువు దొరుకుతోంది. అటువంటి తండ్రిని ఎలా గౌరవించాలి? ఆకాశాన్ని గౌరవించినంత ఉన్నతంగా గౌరవించాలి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. ఇంకో మాట చెప్పాడు, ఎక్కడా సంస్కృతి ఎవరికి అన్యాయం చేయాల. ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, కింస్విత్ దైవకృతసఖ, సహజంగానే మనిషికి దైవకృప వల్ల లభించిన స్నేహితుడు ఎవరయ్యా అని అడిగాడు. పుల్లింగంలో అడిగాడు. ధర్మరాజు ఏం చెప్పాడంటే భార్యా దైవకృతసఖ అన్నాడు. భార్యను మించిన స్నేహితుడు ఏ మనిషికి ఉండరు అన్నారు. మగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి. ఒక శుభవార్త ఉంది అంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి. చెప్పడమే కాదు, నువ్వు కారణం దీనికని చెప్పాలి. అంతేగాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి 11ంటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పలా. ఇంతకంటే దరిద్రుడు లేడు ఇక్కడ. తెలిసే ఉంటుందని చెప్పలేదా? ఆడు చెప్తాడేమో, ఆడేవాడా చెప్పడానికి, నువ్వు మొగుడైన తర్వాత. ఈ మాటలు కాదని మాట్లాడాల్సి. మేము బిజీగా ఉన్నా. ఏం బిజీ? భార్యతో మాట్లాడలేనంత బిజీయా? ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి. ముందు శుభవార్త మనం చెబుతాం. అలాగే కష్టం వచ్చిందమ్మా, లోకంలో ఎవరికి చెప్పకండి. భార్యలు కూడా అంతే, ఎవరికి చెప్పకండి. పుట్టింటికి కదమ్మా ఫోన్ చేయాల్సింది. భర్తతో అనుబంధం పెంచుకోండి దయచేసి. కూడా ఇంత కష్టం అవుతుందని చెప్పండి అమ్మా. కాపాడిన మొగాడు ఎవడో ఉండడమ్మా, రావణాసురుడు తప్ప. మగాడు అన్నవాడు కరుగుతాడు వెంటనే. అయ్యో నా భార్య నాకు చెప్పింది, సహజంగా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంటుంది, అత్తమానం ఏమిటో వచ్చేవాడు నా ఊళ్ళో పడుకుంది అని కూతుర్ని లాలించినట్టు భర్త లాలిస్తాడమ్మా. భర్త కష్టం వస్తే భార్యకి చెప్పుకుంటే తల్లి లాలించినట్టు లాలిస్తుంది. భార్యాభర్తల మధ్యలో సంబంధం ఒక వయస్సు దాటాక తల్లి తండ్రిలో ఉండాలి. ఇంకా మా అమ్మ మా అమ్మాయి మా నాన్న వాళ్ళు ఇచ్చే సలహాలు వేరుగా ఉంటాయమ్మా. మమకారాలు వేరు, భర్త బాధ్యత వేరు. భర్త అయినా సరే ఆఫీసులో అవమానం జరిగింది, వ్యాపారంలో నష్టం వచ్చింది, చెప్పవలసింది ముందు భార్యకి. నీకు ఎందుకయ్యా అసలు, నీ పౌరుషం నీకు తెలియదు, చేసుకుంది కానీ ఇంకో వ్యాపారం ముందు సుఖంగా 2 రోజులు పడుకో అసలు అని ఆవిడ వండి పెట్టేస్తుందమ్మా. అలా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే దైవం ఇచ్చిన స్నేహితులు ఎవరంటే భార్య. ఇప్పుడు అన్ని సంబంధాలని భారతం గౌరవించిందా లేదా? ధర్మ సూక్ష్మం ఏది అంటే 100 తీర్థాలు తిరగడం కంటే తల్లికి సేవ చేయమంది. 100 మందికి నమస్కారం చేయడం కంటే తండ్రిని పోషించి జాగ్రత్తగా గౌరవంగా చూసుకోమని చెప్పింది. 100 మందితో స్నేహం చేయడం కంటే చేసే స్నేహం ఏదో పెళ్ళాంతో చేయవయ్యా, ఊళ్ళో వాళ్ళతో దేనికయ్యా అని చెప్పింది. ఇంకా ఆశ్చర్యకరమైన మాట, మనిషి తనంత తాను నిలబడే విధంగా చెప్పింది భారతంలో. అరణ్యపర్వం యక్ష ప్రశ్నల ఘట్టం. యక్షుడు అడుగుతాడు, ధర్మరాజా చాలా చక్కని సమాధానాలు చెబుతున్నావయ్యా, ఒళ్ళు పులకించిపోతోందయ్యా. కిం కేన ద్వితీయవాన్ భవతి, మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఏమిటి అని అడిగాడు. ఎవరైనా భార్య అంటారు, భర్త అంటారు, ఏదో అంటారు. ధర్మరాజు ఎవరాడో తెలుసా? ధైర్యం ధృత్యాద్వితీయవాన్ భవతి. గుండె ధైర్యం ఒక్కటే మనిషికి జీవితాంతం తోడుగా ఉంటుంది, ఇంకేది తోడుగా ఉంటుంది. అంటే మన సంస్కృతి చూడండి, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, భార్యని ప్రేమించు, అయినా సరే నీ మీదే నువ్వు ఆధారపడు, నీ ధైర్యం మీదే నువ్వు ఆధారపడు. వారెవరి ధైర్యాలు మనకు కాపాడు. అటువంటిది తల్లి తండ్రిని ధర్మవ్యాధుడు అలాగే ఉయ్యాల మీద కూర్చోబెట్టి గౌరవించి ఊపాడండి. బంగారపు ఉయ్యాల, వాళ్ళకి పాదసేవ చేస్తున్నాడు. చెప్తూ ఆయన అన్నాడు, మా అమ్మా నాన్నను చూసావు కదా, అంత ప్రేమగా వాళ్ళు ఉన్నారు అంటే నేను సేవిస్తున్నానయ్యా, నా ధర్మం నేను చేస్తున్నా, అందుకే నాకు ఐశ్వర్యం పట్టింది అన్నాడు. యువతరం దయచేసి గమనించండి, తల్లిదండ్రులకి సేవ చేస్తేనే ఐశ్వర్యం పడుతుంది. మన సాఫ్ట్వేర్ల వల్ల హార్డ్వేర్ల వల్ల మనకు ఐశ్వర్యం పట్టదు. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా తల్లిదండ్రులను ఏడిపించావు, వాళ్ళని విడదీసి అమ్మ నువ్వు వచ్చే అంటాడు. ఈవేళ అలా అమ్మ నువ్వు వచ్చే, నాన్నగారు అక్కల, ఎందుకంటే వాడికి ఏ పని చేత కాదు. ఇక్కడ అమ్మ అయితే వంట ఇప్పుడు వీడి మీద ఏం ప్రేమ కాదమ్మా, డైపర్లు మార్చాలి కదా.
అమ్మ ఎందుకంటే డైపర్లు మార్చడానికి, మన పిల్లలకు కూడా వాళ్ళు సేవలు చేయాలి అక్కడ. అందుకోసం అమ్మ నువ్వు వచ్చేసి, నాన్నగారు కొంచెం అదో రకం కాదు, ఏం చేస్తాం ఇక్కడ, వాడికి ఏమి చేత కాదు. మరి ఈ రకంగా విడదీయడం మళ్ళీ ఇక్కడ చావుకాలంలో లావు దుఃఖమని 70 ఏళ్ల వాళ్ళని విడదీస్తారు వీళ్ళు. ఎవరు అవసరమైతే వాళ్ళే, ఎన్నాళ్ళు అవసరమైతే అన్నాళ్లే. ఇంత స్వార్థం ఉండేవాళ్ళతోనండి మన ఊరికి అనుబంధాలు కొనసాగించేది అక్కడ నిమిత్తం మాత్రమే. ప్రతిదీ కాలే, మన పని మనం చేస్తే చాలంతే. అందుకని చివరగా ఒక ప్రశ్న ఇస్తున్నాడు ధర్మవ్యాసుడిని కౌశికుడు. నువ్వు మాంసం అమ్ముతున్నావు కదా, అది అధర్మం కదా, జీవులను చంపుతున్నట్టే కదా. నువ్వు అమ్మేకపోతే వాళ్ళు ఎవరు కొట్టరు కదా, పెట్టాలి, నేను స్వయంగా కొట్టకపోవచ్చు, కానీ అమ్ముతున్నావు కదా, ఇది అధర్మమైన వృత్తి కదా. ఇన్ని ధర్మాలు చెబుతున్నావు, తల్లిదండ్రులకు సేవ చేశాను అంటున్నావు, మాంసం అమ్మడం మానేలేవా అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, ఇది వర్ణాశ్రమాచార ధర్మాలు నడుస్తున్న యుగం అయ్యా, కలియుగం కాదు నాయన. మేము కసాయి కులంలో పుట్టాం, మేము ఇదే పని చేయాలి, ఇంకో ఉద్యోగం మాకెవరో ఎవరయ్యా, ఇంకో వృత్తి చేస్తే ఊరుకోరండి, వృత్తి ద్రోహం. పైగా రాజకీయ చట్టం ప్రకారం కుల వృత్తి చేయకపోతే దోషం అండి, శిక్షిస్తారు అక్కడ. అంచేతన మాంసం అమ్మడం నా వృత్తి కానీ పెట్టెలను కొట్టడం నా వృత్తి కాదు అన్నాడు. ఆయన కసాయి కులంలో పుట్టచ్చు కానీ పోయేవాడు కాదండి. ఆయన పోయేవాళ్ళు పెట్టెలను కొడతారు, వాళ్ళ దగ్గర ఈయన కొంటాడు, ఈయన కొన్న మాంసాన్ని అమ్ముతాడు. వాళ్ళు ఎందుకు కొట్టారో నాకు అనవసరం, నా వృత్తిది నేను చేస్తున్నా. పైగా ఇంకోటి అన్నాడు, అయ్యా ఇలా ఇంత చాదస్తంగా ఆలోచిస్తే మనిషి అన్నవాడు బతకలేడు. ఇక్కడే ప్రపంచంలో అహింసని ప్రబోధించిన మతాలన్నీ ఎందుకు దెబ్బతిన్నాయో అర్థమవుతుంది. ఈవేళ ఆ మతాలు ఎక్కడ అయిపో మోక్షం లేవు, పేర్లు చెప్పక్కర్ల వేరే. ఎందుకు దెబ్బతిన్నాయో తెలుసా, వైదిక ఋషులు ఆలోచించినంత సూక్ష్మంగా వారు ఆలోచించలేకపోయారు. ధర్మవ్యాసుడు అంటున్నాడు, హింస చేయనివాడు లేడి జగమున ఒక్కడైనను, హింస చేయనివాడు లేడి జగమున ఒక్కడైనను, తమ తమ ఓపినంత హింస తెరువునకు ఎడగల్గి ఏగవలయు, అది చూవే అహింసనానతిశయిల్లు. హింస చేయకుండా మనిషి జీవితమే నడవదయ్యా అన్నాడు. కొంతమంది అనుకుంటారు పాపం, దీపాలు పెట్టగానే పురుగులు వస్తాయి, అందుకని దీపాలు పెట్టడం మానేద్దాం. ఎన్ని మానేస్తావయ్యా, ఎన్ని మానేస్తావు? దీపాలు పెట్టకపోతే పురుగులు రావా? ఇవాళ కరెంటు దీపాలు వచ్చి ఏం చేస్తావు, మొత్తం ఆపేసి చీకట్లో గడుపుతావా? ఇంకొంతమంది ఆలోచించేవారండి విచిత్రంగా, చెప్పులతో నడిస్తే కింద జీవులు చచ్చిపోతాయని చెప్పులు మానేశారు, మంచిది. ఇంకా విచిత్రంగా ఆలోచించారు, దిగంబరులై తిరిగారు కొన్ని మతాల వాళ్ళు, అంటే బాధపడతారు కానీ దిగంబరులు. ఎందుకంటే బట్టలు కట్టుకుంటే పత్తి పురుగు కదా, పత్తి కదా, పత్తి కూడా జీవే కదా, దాన్ని దూతి తీసుకుంటున్నాం కదా. ఇలా ఆలోచిస్తే నువ్వేం చేయలేవు ఇక్కడ. అందుకే వైదిక ధర్మం ఎప్పుడు మనిషి బలాన్ని గురించి కాదు, బలహీనతను గురించి కూడా ఆలోచించింది వైదిక ధర్మం. ఖచ్చితంగా మనిషి బలం కాకుండా బలహీనతను కూడా ఆలోచించి ఏది ప్రాక్టికల్, ఏది వాస్తవం, ఏది చెయ్యగలవు అదే చెప్పిందండి. చెయ్యలేనిది ఎప్పుడూ చెప్పలేదండి. హింస చేయకుండా ఏ మతం వాడు, ఏ జాతి వాడు, ఏ భూమండలం మీద మొత్తం మీద ఎవడు బతికిన దాఖలాలు లేవెక్కడ. బతకడం అసాధ్యం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో నా నోటి తుంపర్ల కారణంగా కొన్ని జీవులు పోతాయి, దానికి నేనలా బాధ్యత వహిస్తాను. మాట్లాడడం మానేస్తావా? లక్షల సూక్ష్మ జీవులు చెంచా నీళ్లలో 1,00,000 జీవులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇక్కడ నీళ్లు తాగడం మానేస్తావా? హింస చెయ్యనవాడు లేడి జగమున ఒక్కడైనను, ఉర్విజనులు తమ తమ ఓపినంత హింస తెరువునకు ఎడగలిగి ఏగవలయు. మనం చేయవలసింది ఏమిటయా? అహింసా మార్గంలో నడవాలి అంటే ఎంత తక్కువగా హింస చేస్తే అంత మంచి. తప్పనిసరి అయితే తప్ప, అంటే మాంసాహారం తినాలో మానాలో మీరు నిర్ణయించుకోండి, నేను చెప్పను ఆ విషయాన్ని. ఒక్క మాట మాత్రం చెబుతాను, ధర్మం తెలిసిన వ్యక్తిగా, గౌతమ బుద్ధుని ప్రేమించే వ్యక్తిగా. ఏకం ప్రాణైర్విముచ్యతే, ఏకస్య క్షణికా తృప్తి, ఏకం ప్రాణైర్విముచ్యతే, అహో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమివ దృశ్యతి. మనం ఏదో కక్క మొక్క అన్నాం, దాని ఎముక పట్టుకుని లాగా అని లాగాం, బ్రహ్మాండంగా ఉందరా అన్నాం. మీకు ఎలా తెలిసిందే అనకండి, క్షత్రియులు నాకు మిత్రులు చాలామంది, వాళ్ళు చెప్పారు. ఈ ఫీలింగ్ అంతా వాళ్ళది, నాది కాదు. అలా లేత చుట్టూ రాజులతో స్నేహమే, తెలియకుండా ఎలా ఉంటాయి. అందుకని ఎముక ఏదో లాగుతారట, బొక్క అంటారు దాన్ని. అది పట్టుకుని మూలగా అంటారట, మధ్యలో ఉంటుంది. అదేమిటో అదేదో అన్నం పరవాన లాంటిదేమో నాకు తెలియదు. మంచి మజా అంటారు దాన్ని. దాన్ని సంస్కృతంలో మధ్య అన్నారు. సప్తధాతువుల్లో మధ్య, అదే మధ్యయే తెలుగులో మజా అయింది. మధ్య అయింది, దాన్ని మధ్య అంట. ఏం మజా అంట, అది తింటే వచ్చే మజా, అది శక్తిమంతం కూడా.
నిజమే, శాస్త్రం ఏమంటుంది అంటే నీకేమో క్షణికమైన తృప్తి కలిగిందా, ఒక్క నిమిషం ఆనందం, అబ్బా ఏం బాగుందో అన్నాం, అంతే కదా. కానీ ఏకం ప్రాణేర్ విముచ్యతే, ఒక జీవి ప్రాణమే పోయింది కదా. నీ క్షణిక ఆనందం కోసం ఒక జీవి ప్రాణం తీసే అధికారం నీకెవరిచ్చారు అని భారతీయ ధర్మశాస్త్రం అడుగుతోంది. మాంసాహారం తినేవాళ్ళు ఆలోచించండి, మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పి మానిపించక్కల్లా, నేను చెప్పి ప్రోత్సహించక్కల్లా. కొన్ని వృత్తులు కొన్ని సందర్భాల్లో అది తప్పదన్నారు. మొండిగా బండగా వ్యవహరించడం వైదిక ధర్మం కాదు. మాంసాహారమేనా అంతే, అది కొన్ని వృత్తుల్లో కొన్ని పద్ధతుల్లో కొంతమందికి బలం కలిగించడం కోసం తప్పదు. ఒక్కోసారి వైద్యులు కూడా సూచిస్తారు, కాస్త కోడిగుడ్డు ఏదో తినండి బాబు, మరీ సన్నగా ఉన్నారని. తినడమే, వాళ్ళు తినమంతకాలం తినడమే, అంతే. అది మళ్ళీ గట్టి, అక్కడ అది వైద్యం. ఇంత ఇది ధర్మ సూక్ష్మం. అంటే ఎప్పుడు హింసాహింసల మధ్యలో మనం తేల్చుకోవాలంటే ఏది సమాజానికి అవసరం, ఏది నా ఆరోగ్యానికి అవసరం, తప్పనిసరి నీకు వైద్యుడు సలహా ఇచ్చాడు, తిను, అంతే. ఆ సలహా మేరకే తిను. ఆ 2 నెలలు కాగానే మానే, ఇక మళ్ళీ కొనసాగిస్తూ ఉంటే అలాగా. ఇదే ధర్మ సూక్ష్మం. ఎప్పుడు జీవితంలో హింసల మధ్యలో పోరాటం వస్తే ఎలా చేసుకోగలిగితే హాయిగా బయటపడిపోతాం, అభ్యంతరం ఎలా. ఇప్పుడు ఇంకా విరాట పర్వంలో ప్రవేశిద్దాం. ఆశ్చర్యకరంగా విరాట పర్వంలో ధర్మ సూక్ష్మాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవలసింది ఏమిటంటే, అసలు విరాట పర్వం మీదే ఓ పెద్ద నమ్మకాన్ని బాగా వ్యాపింపజేసేవారు మా పండితులు. ఏమిటంటే విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి, విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి. అందుకని ఎక్కడైనా కరువో కాటకమో ఏదో ఏర్పడితే విరాట పర్వం చదివిస్తారు, మంచిదే. ఆ రకంగానైనా పురాణాలు గ్రంథాలు చదవడం వినడం మంచిదే. కానీ విరాట పర్వం ఉద్దేశం వానలు కురవడం కాదండి. విరాట పర్వంలో చాలా సూక్ష్మమైన విషయం ఏమిటంటే, వానలు ఎందుకు కురుస్తాయో ఎందుకు కురవో చెప్పారు. ఆ పద్యం విరాట పర్వంలో ఉంది. అది చదివితే నువ్వు ఆ ధర్మాలన్నీ ఆచరిస్తావని, అందువల్ల భూమి సస్యశ్యామలమే, వర్షం కురుస్తుందని చెప్పారు. అక్కడ ఏ ధర్మాలు ఆచరించకుండా పద్యాలు చదివితే వానలు పడవండి. ఆ పద్యం అందులో ఉంది. ఏమిటో తెలుసా? బ్రాహ్మణ భక్తియు నిర్మల రక్తియు నీతిమతియు, బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు నిర్మల మతియును నీతిరతియు, సత్యభాషణమును సాధు పోషణమును చిర వితరణమును సేవ్య గుణము, సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము, బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్ఖలితదమము, సజ్జన స్తవనీయ సౌజన్యములను ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్యదోకలుడు ధర్మసూనుడు, అక్షీణ పుణ్యదోకలుడు ధర్మసూనుడున్న దేశంబుల మానవులకు అని 18 లక్షణాలు చెప్పాడు. ఈ 18 లక్షణాలు మనం పాటిస్తే వానలు కురుస్తాయి. ఎప్పుడు వానలు కురవడంలో భౌతిక శాస్త్ర సమ్మేళనం ఉంది, అది నిజం. కింద కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుందమ్మా, చెట్లు దాన్ని పీల్చుకుంటాయి. సూర్యకాంతిని చెట్లు శక్తిని పొందుతున్నాయి. చెట్లు బాగా ఉంటే వాన కురుస్తుంది, అందరికీ తెలుసు. అది భౌతికమైన విషయం. అది దాంతోపాటుగా మనిషి శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది కాబట్టి మనిషి సత్ప్రవర్తన వల్ల కూడా వానలు కురుస్తాయి ఖచ్చితంగా. అందుకే పూర్వకాలం ఒక మాట ఉంది, ఆడవాళ్ళకి మాత్రమే వాడేసి వాళ్ళకి చెప్పేశారు, నీతులు మొగాళ్ళు తప్పించుకున్నారు. నేను ప్రవచనకర్తగా మాట్లాడతా, ఆడ మొగ నాకు భేదమేం లేదు. ఇక్కడ పూర్వంలాగా పతివ్రతలు లేరు, అందుకే వాళ్ళకు కొరవట్ల. మరే నిన్ను వేషాలు ఏమని చెప్పారు ఇక్కడ. వాళ్ళేమో మొగుడో అని ఏడుస్తూ ఉంటాను, నువ్వు ఇక్కడ వేషాలే తాగేసి తాందలాడు, వాళ్ళని ఎలా గుర్తాయి. ఇందులో 18 లక్షణాల్లో పాతివ్రత్యం ఎక్కడ చెప్పాల. ధర్మరాజు ఉన్న చోట వానలు కురుస్తాయన్నాడు భీష్ముడు. అది కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది? దుర్యోధనుడు పాండవుల కోసం అజ్ఞాతవాసంలో వెతికి వేసారిపోయాడు. వాడికి దొరకలేదు. ఏడాదిలోనే వెతకాలి కదా, దొరకకపోతే వాడికి అనుమానం వచ్చింది. అస్సలు మొత్తం ఈయన భీష్ముడు ద్రోణుడికి వాడు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, హాట్ లైన్ నడుస్తుంది, స్మార్ట్ ఫోన్ వీడియో కాల్ నడుస్తుంది. వీళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్పరు అని భీష్ముడి దగ్గరికి వచ్చి, తాత నీకు తెలుసు నీకు ఎంతసేపు వాళ్ళంటేనే ప్రేమ, ధర్మరాజు ఎక్కడున్నాడో చెప్పు. ఇది చెప్తే ఏం చేస్తాడో ఆయనకు తెలుసు. అబద్ధం చెప్పడానికి వీలు లేదు, చెప్తే ఏం చేస్తాడో తెలుసు. ఇప్పుడు భీష్ముడు చాలా ధర్మ సూక్ష్మాన్ని పాటించాడు. ధర్మరాజు ఎక్కడున్నాడో నన్ను అడుగుతావేమిట్రా? 18 లక్షణాలు చెబుతున్నా, ఈ లక్షణాలు ఏ రాజ్యంలో ఉన్నాయో కనుక్కో, అక్కడ ధర్మరాజు ఉంటాడన్నాడు. ఏమిటంటే బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు, బ్రహ్మజ్ఞానుల యందు భక్తి ఉండాలి,
పరహిత రక్తియు, పరోపకారం చేసే దృష్టి కలిగిన వాళ్ళు ఎక్కువ ఏ రాజ్యంలో ఉన్నారో చూడు. నిర్మల మతియు, నిర్మలమైన మనస్సు ఉండాలి మనుషులకి, అటువంటి వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారో చూడు. నీతి రతియు, నీతి యందు ఆసక్తి ఉండాలి, అవినీతి యందు కాదు. అంతేకాదు సత్యభాషణమును, సత్యం మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉండాలి. సాధు పోషణమును, సాధువులకి బెచ్చమేసైనా గౌరవించి పోషించేవాళ్ళు ఉండాలి సాధుజనులకి. అలాగే సాధు పోషణమును, చిర వితరణమును, దాన గుణం ఏ దేశంలో ఎక్కువగా ఉందో అడుగు. సేవ్య గుణము, అసలు ఒక మనిషిని చూస్తే గౌరవించాలి, సేవించాలి అనిపించాలి, ఆ కళా కాంతి మనుషుల్లో ఉండాలి. అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారో చూడు. అంతేకాదు ప్రభుత్వానికి కూడా బాధ్యత పెట్టాడు. సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు, సన్మార్గంలో ఉన్నవాడిని రక్షించే ప్రభువులు ఎక్కడ ఉన్నారో చూడు. దుర్మార్గుల్ని శిక్షించి వెంటనే శిక్ష విధిస్తున్న రాజులు ఎక్కడ ఉన్నారో చూడు. ఖచ్చితంగా సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు, అంచితోదయము కృపాతిశయము, ఏ రాజ్యంలో అభివృద్ధి నిరంతరం జరుగుతుందో చూడు. అంతేకాదు కృపాతిశయము, దయగల మానవులు ఏ రాజ్యంలో ఉన్నారో చూడు. అంతేకాదు బంధు సంప్రీతియు, అన్నదమ్ములని అప్పచెల్లెళ్ళని బాధ్యత వహించి అయ్యో మా అన్నయ్య, అయ్యో మా తమ్ముడు, అయ్యో మా అక్క, మా చెల్లె, మా మేనకోడలు, మా మేనలుడు నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారు అని బంధు ప్రీతితో ప్రేమతో ఉన్నవాళ్ళు ఎక్కడున్నారో చూడు. భవ్య విభూతియు, సంపద ఎప్పుడూ అక్రమ సంపాదన కాకుండా సక్రమమైన సంపాదన ఎక్కడ ఉందో చూడు. అంతేకాదు శాస్త్రోపగమము, నిత్యము శాస్త్రాల బోధన ఎక్కడ జరుగుతూ ఉంటుందో, శాస్త్రాల పఠనం ఎక్కడ జరుగుతూ ఉంటుందో చూడు. అస్ఖలిత దమము, తమ మనస్సును తాము ఎప్పుడు నిగ్రహించుకునేటువంటి మహానుభావులు ఏ రాజ్యంలో ఉన్నారో చూడు. సజ్జన స్తవనీయ సౌజన్యములను, మంచివారు పొగడ్డానికి వీలైన గుణాలన్నీ ఏ రాజ్యంలో ఉన్నాయో చూడు. అంతేకాదు ధర్మ సంచిత బహుధన ధాన్యములను, తన ధనంగాని ధాన్యంగాని ధర్మ మార్గం ద్వారా సంపాదించాలి. దుర్యోధన లక్ష్మీదేవి క్షీరోదార్ణవ సంభవ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయామన్నారు. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే దయచేసి ఆవిడికి పాలు ఇష్టం అనుకుని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి బిందెల పాలతో అభిషేకం చేయకండి అమ్మా, అది మూర్ఖత్వం. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే అర్థం మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛమైన పాల సముద్రంలోంచి పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. దాని అర్థం అది. మనం ఎంతసేపు టెక్నికల్గా తీసుకుంటాం. ఎవడెక్కడ పుట్టాడు, ఏ రోజు పుట్టాడు, పుట్టినప్పుడు ఆ అన్నాడా ఊ అన్నాడా, ఇది పెద్ద పట్టుకుంటాం. ఇక్కడ నవమి నాడు పుట్టాడా, దశమి నాడు, ఇప్పుడు పుట్టినా ఒకటే. వాడి ప్రవర్తనను మనం పట్టించుకోవండి. పుట్టిన వేళ, పుట్టిన క్షణం ఇది చాలా ముఖ్యం మనకి. పుట్టిన చోటు, ఈ చోట్లో ఏముంటుందండి, చాటు ఎక్కడ, అది పట్టుకెడుస్తారు ఊరికే. ఎక్కడ లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే పాలసముద్రం అని ఒకటి ఉండి అందులోంచి సినిమాలో వచ్చినట్టు ఇలా వస్తుంది. ఆవిడ కేఆర్ విజయ్ వస్తుందమ్మా, లక్ష్మీదేవి రాదు. ఆ వేషం ఆవిడ వేసేది, అది సినిమా కాబట్టి వస్తుంది, ఆవిడ డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అలా రాదు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టిందంటే నీ మనస్సు పాలసముద్రంలో ఉండాలి మిత్రమా, నీ సంపాదన స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లో కూర్చుంటుంది వచ్చి. ఇక్కడ అది మనం ఆలోచించాం. అక్కడ ఎలాగోలా సంపాదిస్తాం, లక్ష్మీదేవి పూజ చేసి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళేది, నువ్వు అష్టలక్ష్మి అయిపోతావు. ఇక్కడ వెళ్ళక అనవసరంగా నువ్వు వెడితే ఆలయం కూడా పాడవుతుంది. వంకర సంపాదన చేసి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళడం ఏంటండి? మనకు ఆలయాలు ఎక్కువ, పూజలు ఎక్కువ, అవి బాగా చేసేస్తామండి. జీవితంలో మాత్రం నీతి ధర్మం పాటించం. ఇక్కడ అనే వంకర వేషాలే. భారతం ఏం చెబుతుంటే ఈ 18 లక్షణాలు చెప్పి, ఈ 18 లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ధర్మరాజు ఉంటాడు. ధర్మసూనుడు ఉన్న దేశంబున మానవులకు, ఆయన నుంచి వచ్చే పంచభూతాత్మకమైన తేజస్సు సమాజంలో ప్రసరించి అందరూ అలాగే ఉంటారయ్యా. అటువంటి వాడు ఎక్కడుంటాడో వేరే చెప్పాలా అంది. ఇంకా ప్రమాణం, వర్షాలు కురుస్తాయనే నమ్మకం ఎందుకు వచ్చిందో చెబుతా. విరాట పర్వంలో ఒక పద్యం ఉంది. చివరిలో కంకపట్టు అనే పేరు మీద ఉన్న ధర్మరాజుని విరాటుడు పాచిక పెట్టి కొడతాడు. ఆయన నెత్తురు గారుతుంది. అక్కడ సైరంధ్రి వేషంలో ద్రౌపదీదేవి ఉంది. చూసింది ధర్మరాజు నెత్తురు కింద కారకుండా అక్కడికి వచ్చి టక్కుమని చీర చింపి కట్టుకట్టింది. వెంటనే విరాటరాజు మానవత్వం లేకుండా, నీకు ఈయనకి ఏం సంబంధం, కట్టుకొడుతున్నావు, ఈయన కట్టాల్సిన కట్టు ఆవిడ కట్టింది, నోరు మూసుకొచ్చుగా. ఆపదలో ఉన్నవాడిని కాపాడడం మానేసి ఎందుకు కట్టావు? రాజకీయం అంటే ఇదే. నువ్వెవత్తవి, దాసీవి కదా, మహారాణి దాసీవి. ఈయనెవడు కంకబొట్టు, ఏదో నన్ను పొగుడుతూ బతుకుతున్నాడు. ఎక్కడ ఈయనకి నెత్తురు కింద రాలితే నువ్వు వచ్చి కట్టుకొడుతున్నావు ఏమిటంటే ఆవిడ చెప్పిన జవాబు ఏమిటో తెలుసా?
నీ దృష్టిలో ఈయన కంకబట్టేనయ్యా, నాకు తెలుసు ఆయన విలువ. విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు నీతని వృత్తంబు వసుమతీశ. విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు నీతని రక్తంబు వసుమతీశ. ధరణిపై ఎన్ని బిందువులు దొరగెను, ధరణిపై ఎన్ని బిందువులు దొరగెను, అన్ని వర్షములు కల్గు ఇందనా వర్ష భయము. నిర్మలమైన చంద్రవంశంలో పుట్టాడయా, పున్నమి చందమామతో ప్రారంభమైన వంశంలో పుట్టాడయా ధర్మరాజు. అంతేకాదు గొప్ప వంశంలో పుట్టడం కాదు, ఆయన చరిత్ర ద్వారా దాన్ని మరింత గొప్ప వంశం చేశాడయ్యా. విమల వంశంబునను పుణ్యవృత్తములను, గొప్ప ఇళ్లల్లో గొప్ప కులాల్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కుల ప్రతిష్ట పాడు చేశారు. మనం ఒక కుటుంబంలో పుట్టాము అంటే ఆ కుటుంబం గొప్పదవడం వల్ల మనం గొప్పవాళ్ళం కావడం కాదు, మన వల్ల ఆ కుటుంబం గొప్పది కావాలి. అది హీరోయిజం, అది నాయకుడు అంటే. మన వల్ల కుటుంబం గొప్పతనం కావాలి కానీ నేను గొప్ప కుటుంబంలో పుట్టా దానికేముంది, అది అనుకోకుండా జరిగింది. నీ వల్ల ఆ కుటుంబానికి పేరు వచ్చిందా, నీ వల్ల ఆ కులానికి పేరు వచ్చిందా, నీ వల్ల నీ బంధువులకి పేరు వచ్చిందా, ఇది ఆలోచించాలి. ఆయన వల్ల చంద్రవంశానికి పేరు వచ్చిందయ్యా. గొప్ప చక్రవర్తులు ఎవరంటే ధర్మరాజుని చెప్పుకుంటున్నారు. అలా ఈయన రక్తంలో ఉందా ధర్మము నీతి అనేవి. ఇటువంటి మహానుభావుడు నెత్తురు నేల మీద రాలితే ఎన్ని బిందువులు నేల మీద పడితే అన్నేళ్ళు వర్షాలు కురవవు అని స్పష్టంగా ఉంది విరాట పర్వం. ధరణిపై ఎన్ని బిందువులు దొరగెను అన్ని వర్షములు కలుగు ఇందనా వర్ష భయము. అంటే ధర్మాత్ముడైన వాడు దుఃఖపడితే కన్నీళ్ళైనా రక్తంతో సమానమే కదా. నెత్తురు బిందువులు కానీ కన్నీళ్లు కానీ ధర్మాత్ములవి నేల మీద రాలేయి అంటే కరువు కాటకాలు వస్తాయంటే అర్థం ఇది గుడ్డి నమ్మకం కాదమ్మా. దీన్ని ప్రయోగశాలలో రుజువు చేయలేకపోవచ్చు మిత్రమా, యోగశాలలో రుజువు చేయొచ్చు, యాగశాలలో రుజువు చేయొచ్చు ఖచ్చితంగా. మనిషి సత్ప్రవర్తన మనకు చెమట పట్టిందమ్మా, ఒళ్ళంతా చికాగ్గా లేదా, ఆవేశం కలిగిందమ్మా, లోపల దడదలాడట్లా గుండె అంటే మనోభావాల ప్రభావం శరీరం మీద ఉందా లేదా. అంతెందుకు ఒక మధుర పదార్థం చూసాం, లొట్టలు వేసామా లేదా, లాలాజలం వచ్చిందా లేదా అంటే ఆ మాధుర్యం అనే రుచికి లాలాజలం ఒక రూపమా కాదా. ఇంకో ఆశ్చర్యకరం, మరోలా అనుకోకండి దయచేసి ఉన్న విషయం చెబుతున్నా, అసహ్యకరమైన పదార్థాన్ని చూసాం, అప్పుడు కూడా నోట్లో నీళ్లు ఊరుతాయి, ఉమ్మేస్తాం. అసహ్యకరమైన పదార్థాన్ని చూసినా లాలాజలం వచ్చింది, మధుర పదార్థాన్ని చూసినా లాలాజలం వచ్చింది. మధుర పదార్థాన్ని చూసినప్పుడు లాలాజలాన్ని లొట్ట అని మింగావు, అసహ్య పదార్థాన్ని చూసినప్పుడు అదే లాలాజలాన్ని అసహ్యమని ఉమ్మేశావు. మొత్తం మీద మంచికి చెడ్డకి మనస్సు స్పందించగానే శరీరం కూడా స్పందిస్తుంది. ఆ విషయం గమనించండి. మనోభావం భౌతిక రూపం ధరిస్తుంది, మనోభావం భౌతిక రూపం ధరిస్తుంది. బీపీ రావడానికి మూల కారణం ఆవేశమా కాదా, మధుమేహం రావడానికి మూల కారణం మనస్సులో ఆందోళన కాదా. డాక్టర్లు చెప్పట్లేదా వచ్చాక నీకు తీపి తినద్దని చెప్పారు కానీ అసలు ఎందుకు వచ్చిందో అడుగు. అనవసరంగా సమస్యల గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటే మధుమేహం రాకపోతే మన్మధుడు వస్తాడు ఇంట్లోకి. నీకు అవసరం లేనివి కూడా పెట్టుకుని ఆలోచిస్తున్నావు ఇక్కడ, గంటల తరబడి కాదు రోజుల తరబడి పని లేక. తప్పుతుంది ఏంటి, తప్పించుకుంటే తప్పుతుందమ్మా. రామకృష్ణ అనుకో కూర్చో, అన్నీ ఆలోచించాక రాదా అండి. అంటే మనోభావాల ప్రభావం శరీరం మీద ఉంది కదా, మనస్సుని అధీనంలో ఉంది కదా, మార్చుకో. ఎందుకు మార్చుకోవు, దాన్ని ఎవడో మార్చాలంటావు ఇక్కడ. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలా ఉన్నప్పుడు మీరు గమనించండి, అందరి సృష్టిలో ఉండే అందరు మానవులు ఒక రాజ్యంలో, పోనీ విశాఖపట్నం లెక్క తీసుకోండి, కొన్ని లక్షల మంది మానవులు ఉన్నారు ఇక్కడ. ఇంతమంది మనస్సుల్లో ఉండే మంచి భావాలు చెడ్డ భావాలు బయటికి ప్రభావం చూపిస్తావయ్యా లేదా. అటువంటప్పుడు మనుషుల నిర్మల ప్రవర్తన ఉంటే వర్షం కురుస్తుంది అనేది పక్కా నిజమా కాదా, పక్కా నిజమా కాదా. మనం సత్ప్రవర్తనతో ఉండాలా వద్దా. అది మానేసి పైకింగా మేఘమదనం చేద్దామా, ఆ మదనం చేద్దామా, పైనుంచి కురిపిద్దామా, అంతకంటే ముందు చేయవలసిన మదనం సత్ప్రవర్తన, సన్మార్గ రక్ష, ఉన్మత్త శిక్ష ప్రభుత్వం చెయ్యాలి. మనం సన్మార్గంలో ఉండాలి, ఉన్మత్తులం కాకుండా ఉండాలి. మన బాధ్యత మనం చేయాలి, వారు బాధ్యత వారు చేయాలి. ఇది విరాట పర్వంలో ధర్మ సూక్ష్మం. దీన్ని మనం ఏం చేసాము, మసిబూసి మారేడికాయ చేసేసి ఈ వర్షం కురుస్తుంది కురవదనే పద్యం విరాట పర్వంలో ఉంది కాబట్టి విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి. నమశివాయ. ఇటువంటి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒక్కటే, మందులు వాడితే తగ్గుతుందా, మందులు చెట్టి కంఠస్థం చేస్తే తగ్గుతుందా. విరాట పర్వంలో చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే వానలు కురుస్తాయా, విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయా. ఏం అజ్ఞానం ప్రచారం చేస్తున్నారండి. ఈ 25 ఏళ్లుగా అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా.
దీని మీద నాకు ఫోన్లు చేసి తిట్టిన వాళ్ళు ఉన్నారమ్మా. పేర్లు అనవసరం. మీరు ఇలా చెప్పి ధర్మాన్ని పాడు చేస్తున్నారు, పురాణాలు చదవనీయకుండా నేను చదవద్దని ఎక్కడా చెప్పలేదండి. నా తల్లి మీద ఒట్టు. నేను ఎందుకు చదవద్దని చెబుతానండి? ఇందుకోసం చదవమని చెబుతున్నా. ఇది తప్ప అర్థం లేదండి. వీళ్ళ గుడ్డి నమ్మకాలు వీళ్ళకి సాగాలి, వీళ్ళని పారాయణకి పిలవాలి, వాళ్ళ చేత పారాయణ చేయించాలి. మీరు లక్షల వాళ్ళ చేతుల్లో పెట్టాలి. వాన కురవకపోతే కర్మ అని వదిలేయాలి. ఇక్కడ అంతగా కురిస్తే నిరూపించమనండి. వానలేని చోటల్లో విరాట పర్వాలే చదివిద్దామమ్మా. మనుషుల ప్రవర్తన దేనికి? ఇంకా హిందూ మతం అంటే అజ్ఞానం కాదమ్మా, విజ్ఞానం. హిందూ మతానికి ఏకైక ప్రతినిధి వివేకానందుడు. ప్రతి యుగానికి ప్రతినిధి వివేకానందుడమ్మా. హిందూ మతంలో ఉన్నది వివేకం, అవివేకం కాదండి. దయచేసి మాటలు విని మాయలో పడకండి. ఎన్ని విగ్రహాలకు పూజలు చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా శుభం జరుగుతుందో లేదో చెప్పను. నీ మనస్సు నువ్వు పరిశీలించుకుంటే, నీ మాట నువ్వు పరిశీలించుకుంటే, నీ చేత నువ్వు పరిశీలించుకుంటే మరుక్షణం శుభం కలుగుతుంది, మరుక్షణం శుభం కలుగుతుంది. ధర్మసూక్ష్మం వల్ల ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడు యత్నం విఫలమైంది. పాండవులు రక్షింపబడ్డారు. ఆ ధర్మసూక్ష్మమే అధిక మాసాలు. అర్జునుడు యుద్ధానికి వస్తే వాడు బృహన్నలా అర్జునుడా అనే అనుమానం వచ్చింది. ద్రోణాచార్యుడు లెక్కలు చూడలా, పంచాంగం బ్రాహ్మడే అనే లెక్కలు చూడలా. అబ్బే వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగా రాదు అని భీష్ముడు చెప్పిన మాటను సమర్థించాడు. పైగా ద్రోణాచార్యునికి ఆనందం. అప్పుడప్పుడు ఏదో ఉద్యోగం చేశాడు కాబట్టి దుర్యోధనుడిని సమర్థించలేదు ద్రోణాచార్యులు, వ్యతిరేకించలేదు. అంతే. ద్రోణాచార్యులు దుర్యోధనుడిని సమర్థించలేదు, ఎక్కడ వ్యతిరేకించలేదు. ఆ వ్యతిరేకించకపోవడం కూడా దోషమే నిజానికి. కానీ ఆయన వ్యతిరేకించలేదు కానీ సమర్థించలేదు. అంతవరకు ద్రోణాచార్యులను మెచ్చుకోవాలి మనం. అలాంటి ద్రోణాచార్యులు అర్జునుడిని చూడగానే ఆయన అర్జునుడా బృహన్నరా అంటే బుద్ధి ఉందా లేదా? ఆకారం చూడండి ఎలా వస్తున్నాడు. అసలు కుక్క పిల్ల ఇంట్లోకి వచ్చినట్టు రావట్లేదయ్యా. సింగంబ ఆకటితో గుహంతరమున చెట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముజ్జత్ క్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. తిక్కన గారి పద్యం ఇది. మహానుభావుడు. వాళ్ళ ఆవిడ ఖచ్చితంగా వాళ్ళ గోంగూర పచ్చడి చేసి ఉంటుంది. అందుకే ఎంత మంచి పద్యం వచ్చింది. అందులో నెల్లూరు గోంగూర పచ్చడి అధురంగా ఉంటుంది. మంచి బ్రహ్మాండంగా గుట్టిస్తారు, కారం అంతా గుప్పేస్తారు. నెల్లూరులో కారం ఎక్కువ. ఆ పచ్చడి తినాడు, అందుకే రాశాడు. వాళ్ళ ఆవిడకి కూడా నమస్కారం. ఏం పద్యం, ఏమి కవిత్వం అండి తెలుగులో. విరాటపర్వం అంటే ఇందుకోసం చదవాలి, వానల కోసం కాదు. ఇక్కడ జ్ఞానం కోసం చదవాలి. విరాటపర్వం వాన కోసం చదవడం పెట్టి ఈ పద్యాల కోసం చదవాలి. సింహానికి ఆకలేసిందయ్యా. అటువంటి ఆకలితో ఉన్న సింహాన్ని మీరు 12 ఏళ్ళు అరణ్యవాసం పేరు మీద, అజ్ఞాతవాసం పేరు మీద బోన్లో పెట్టారు. ఇవాళ విడదీస్తున్నారు. జైలు నుంచి విడుదల సింహానికి. ఇంతకాలం ధర్మానికి కట్టుబడి బోన్లోకి వెళ్ళింది తప్ప మీ పరాక్రమానికి భయపడేది వెళ్ళలేదయ్యా. సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే తర్వాత కుప్పించి ముందుకు దూకుతుందని అర్థమయ్యా. మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా? అదేమన్నా కుక్క నక్క దూక్కుండా ఉండడానికి. నా శిష్యుడు అర్జునుడు అంటే సింహం అయ్యా. మీకు మళ్ళీ కుక్క నక్క వేషాలు వాడు వెయ్యడు అని స్వాభిమానంతో, శిష్యాభిమానంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు. అందుకే ఇప్పటికీ క్రీడల్లో ఇచ్చేటువంటి అవార్డు భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు అని ఇస్తోంది. ఖచ్చితంగా నిక్కచ్చిగా విద్య నేర్పాడు. 1-2 పొరపాట్లు ప్రతి వాళ్ళు ఉండొచ్చండి. ఆయన ప్రతిభని మనం గౌరవించవలసిందే. అలాగ వస్తున్నవాడు శిష్యుడయ్యా. ఇప్పుడు అర్జునుడు అనేటువంటి సింహాన్ని మీరు బోన్లో పెట్టారు. ఇప్పుడు కౌరవులనే ఏనుగులు ఎదురుగా ఉన్నాయి. వాడికి కావాల్సింది ఏనుగు. సింహానికి మనం పెట్టుకెళ్ళి బోన్లో ఉన్న సింహానికి ఇడ్లీ పెట్టామనుకోండి, ఏమంటుంది? ఇడ్లీ తిని నువ్వు రా అని చెప్తుంది. అది ఇడ్లీ తినే రకం అండి. అది ఇడ్లీ వడ దానికి పెడతారు, మనకి పెట్టాలి. ఈ ఇడ్లీ వడ, మినపరొట్టి, పొట్టిక్కలు అన్నీ నువ్వు తిను, అప్పుడు నువ్వు రా, నీ సంగతి చూస్తా. నాకు ఇడ్లీ పెడతా పెట్టాయి బుద్ధి లేకుండా. సింహం ఇడ్లీలు తింటుందండి. అందుకని అర్జునుడనే సింహానికి మీరు ఇడ్లీలు పెడతారంటారు ఏమిటి? ఆయన తిండవి మీకోసం చూస్తున్నాడు ఆయన. మీరు పెడితే చాలు, చూసుకో. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందో 10 నిమిషాల్లో మొత్తం 70 mm సినిమా చూపిస్తాడు మావాడు ఇక్కడ. అది ఆకలితో ఉన్న సింహం, మామూలు సింహం. పైగా అవమానం పడిన సింహం. ఆయుధాలు ఎప్పుడు ఆకురాతి మీద పదును పెడితే ఆయుధం పదును వేరు, అవమానం మీద పదును పెడితే ఆయుధం పదును వేరండి. ఖచ్చితంగా అవమానం మీద పదును పెడితే వేరుగా ఉంటుంది ఆ పవర్. ఆకురాతి మీద పదును పెట్టడం వేరు.
అకురాయి మీద కాదయ్యా 13 ఏళ్ల అవమానం మీద పదును పెట్టాడు ప్రతి బాణాన్ని, ఆ బాణాలు గుప్పుతాడు అని ద్రోణాచార్యుడు నిస్సందేహంగా చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు ఎవళ్ళ ఉక్ష్యాలు వాడివ్వండి, క్రిమినల్ లాయర్ అంటే దుర్యోధనుడే, క్రిమినల్ పాయింట్స్ అన్నీ పట్టుకుంటాడు. వాడన్నాడు, ద్రోణాచార్య మీరన్నట్టుగా అర్జునుడైతే మన పంట పండింది అన్నాడు. ఏమిట్రా నీ ఇల్లు బంగారం కానీ ఈ ఆలోచన అంటే, ఇంకా అవ్వలేదు 13 ఏళ్ళు అన్నాడు. వీళ్ళ లెక్కలు వీడివి. ఇక్కడే ధర్మ సూక్ష్మం ఉంది. ఇంకా అవ్వలేదు 13 ఏళ్ళు, ఇంకా 5 మాసాలు ఉంది. ఎందుకంటే సంవత్సరాలు లెక్క పెడుతున్నాడు కదా, 13 ఏళ్ళు లెక్క పెట్టాడు కదా ఆయన. ఎక్కడి నుంచో ప్రభావ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగిరస బావ మేనమామ అని లెక్కెట్టాడు. తెవలట్లా 13 ఏళ్ళు. ఇంకా 4 మాసాలు ఉందో ఉగాది. ఇంకా ఇప్పుడేమో నడుస్తున్నది ఆశ్వీజ మాసం, ఆ పైన కార్తీక మాసం అవ్వాలి, మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం అవ్వాలి. ఇవి ఏం లేకుండా మీరు 13 ఏళ్ళు అయిపోయిందంటారేంటి? అవ్వలేదు. అర్జునుడైతే మనం యుద్ధం చేయగల, అర్జునుడు దొరికాడు అని టీవీలో ప్రకటన ఇచ్చేద్దాం, గొడవ వదిలిపోతుంది. మళ్ళీ 10+1 స్కీమ్, పథకం ప్రకారం అరణ్యవాసం ప్లస్ అజ్ఞాతవాసం. ఇందుకే భారతం చాలా ఆసక్తికరం. ప్రతి పర్వ రసోదయం అన్నారు. చెరుకుగడ లాంటిది భారతం అన్నారు. చెరుకుగడలో ఏ కణుపు దగ్గర తిన్నా, ఏ కణుపు నుంచి ఏ కణుపుకి విరిచి తిన్నా రసమే ఉంటుంది. భారతం 18 పర్వాల్లో ఏ పర్వం విన్నా రసోదయంగానే ఉంటుంది. ఎంత ఆసక్తిగా ఉంటుంది. విన్న భారతమే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే నాటకం షణ్ముఖ ఆంజనేయరాజు గారి నాటకం, అది ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంటుంది. పాద్దైనా అంతే, ఆ పాట అలా ఉంటుంది, మహానుభావుడు అంతే. అలాగే ఈయన పద్యాలు అటువంటివి. అందుకని ఈ మాట అంటే దుర్యోధనుడు వెంటనే, అయితే అర్జునుడితో మనం యుద్ధం చేయక్కర్లేదండి, అనవసరం. ఎందుకంటే ఎలాగో చేయలేడు కదా, ఇలాంటి ఉపాయాలే వెతుకుతాడు, చేతకానివాడు. కర్ణుడు ఇలాంటివి వెతకడండి, ఏ మాట చెప్పుకోవాలి. ఎలాంటివి కర్ణుడు వెతకడు. అర్జునుడైతే నేను యుద్ధం చేస్తాను ఆయన ఎప్పుడు అలాగే ఆలోచిస్తాడు. దుర్యోధనుడు అలాగే. ఎందుకు అనవసరంగా శ్రమ, చెప్పేద్దాం అయిపోయి. అప్పుడు భీష్ముడు చెప్పాడు లెక్క, దుర్యోధన నీ లెక్కలు తప్పు, ఇటువంటిప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలి. 13 ఏళ్ళు పూర్తే 5 నెలలు అయిందన్నాడు. అలా ఎలా అవుతుంది? ఉగాది రాలేదు కదా, ఉగాది పచ్చడి తినలేదు కదా. ఉగాది పచ్చడి అష్టావధానం పెట్టుకోవడానికి కవిశం వెళ్ళడం కాదు నాయన, లెక్కలు తేడా ఉంటాయి. 13 ఏళ్ళు వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు కదా. తెలుగు భారతీయ సంప్రదాయం ప్రకారం 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. ప్రతి 5 ఏళ్లకి 2 మాసాలు అధికంగా వస్తాయి. అంచేత 13 ఏళ్లలో 2 5 10, 2 మాసాలు అధికం అంటే 2 2 4 మాసాలు వచ్చినట్టే కదా. ఈ 3 ఏళ్లలో కూడా 1 మాసం వచ్చింది కదా, 5 నెలలు వచ్చింది కదా. అధిక మాసాలు లెక్క కట్టాలయ్యా, లెక్క అలా చేయకుండా వేయడానికి వీల్లేదా? పితృకార్యాల్లో శుభకార్యాల్లో అధిక మాసాలు కూడా ఖచ్చితంగా లెక్క కడతారు. తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు ఆశ్వీజ మాసంలో తండ్రి పోతే ఆ సంవత్సరంలో ఆశ్వీజ మాసం అధిక మాసం వస్తే అధిక మాసంలో కూడా తద్దినం పెట్టాలి, లేకపోతే అది ముట్టదు ఖచ్చితంగా. అందుకే సరదాగా అంటారు కరువులో అధిక మాసంలో వచ్చాడంటారు. అసలే ఇంట్లో డబ్బులు లేక ఎడుతుంటే అధిక మాసం వచ్చింది, 2 తద్దినాలు పెట్టారు. ఇప్పుడు పెట్టేవాడికి తద్దినం అయిపోతుంది ఇక్కడ, కరువులో అధిక మాసం. అందుకని అధిక మాసం లెక్కల ప్రకారం సరిపోయిందే అన్నారు. ఆ ప్రకారం దుర్యోధనుడు కళ్ళు తేలేశాడు. పైగా ఇటువంటి విషయాల్లో పెద్దవాళ్ల మాట చెల్లుతుంది కానీ దుర్యోధనుడు మాట దుశ్శాసనుడి మాట ఎవరు వినరు. అవసరమైతే పురాణం తెలిసిన పండితుల్ని పిలిపిస్తారు, వాళ్ళు పక్కాగా చెప్పేస్తారు ఆ విషయాన్ని. అప్పుడు ఇక దుర్యోధనుడు మాట్లాడడానికి వీల్లేక యుద్ధానికి సిద్ధపడ్డాడు. అందుకే మనం గమనించాలి ఒక్క విషయం, షష్ఠి పూర్తి చేసుకుంటే 60 ఏళ్ళు పూర్తయ్యాకే చేసుకో. సహస్రచంద్ర దర్శనం చేసుకుంటారు కొందరు, దానికి 1000 మాసాలు అంటే అర్థం తెలుగు సంప్రదాయం ప్రకారం 80 సంవత్సరాల 8 మాసాలు పూర్తయితే 1000 నెలలు పూర్తయినట్టే లెక్క. 80 సంవత్సరాలు అంటే 80 × 12 960 మాసాలు అయిపోయాయి. సహస్ర చంద్ర దర్శనం అంటే ప్రతీ నెల పున్నమి నాడు చంద్రుడిని చూడడం, చూసి ఊరికే దండం పెట్టి వీడియో ఫోటో తీయడం కాదండి. ఏం చేయాలి? సహస్ర చంద్ర దర్శనం యువతరం ఎప్పటి నుంచే నేర్చుకోవాలి. ప్రతి పున్నమి నాడు చంద్రుడిని చూసి ఒక జత కొత్త బట్టలు లేకపోతే పాత బట్టలైనా ఎవరికైనా దానం చేయాలి. అది లెక్క. చంద్రమాహ వస్త్రప్రియ, చంద్రుడికి వస్త్రాలంటే ఇష్టం. అందుకని చంద్రుడి పేరు మీద పేదవాళ్ళకి వస్త్రదానం చెయ్యాలి. ఈ దేశంలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ 1000 జతలు బట్టలు దానం చేస్తుంటే దేశంలో బట్టలు లేనివాడు ఉండేవాడు కాదు అసలు. మనం అవేవి చేయకుండా మాత్రం మా పిల్లలు సహస్ర చంద్ర దర్శనం, దేనికి నీకు పని లేక శనిగొట్టు మొహానికే ఏం దానం చేసేవి ఇక్కడ? మొత్తం అంతా కూడబెట్టి నీ పిల్లలకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. మా పిల్లలు చేస్తా ఈ వైభవాలకు ప్రాధాన్యం ఇస్తామండి. ఆ పార్టీకి 10 లక్షలు ఖర్చు పెడతామండి. పేదవాళ్ళకి దానాలు మాత్రం మనం చెయ్యమండి. పైగా వాళ్ళ పేదరికానికి మనం చెప్పే వ్యాఖ్యానం ఏంటంటే పూర్వజన్మ కర్మ. మరే ఇది గొట్ట కనిపెట్టావు నువ్వు ఇక్కడ.
ఈ పెద్ద వ్యాఖ్యానాలన్నీ చేయడం ధర్మశాస్త్రం అంగీకరించట్లేదండి. నీవు సహస్రచంద్ర దర్శనం చేసుకునే యోగ్యత నీకు రావాలి అంటే 1000 జతల బట్టలు దానం చేయాల్సిందే. ఒకవేళ చెయ్యడం మర్చిపోతే కుదరకపోతే ఈ పండుగ చేసినప్పుడైనా 1000 మంది పేదవాళ్ళకి 1000 జతల బట్టలు ఇవ్వాల్సిందే. అలా చేసుకోండి. ఎవరికి ఏమీ దానం చేయకుండా మందు పార్టీ, చిందు పార్టీ, విందు పార్టీ ఇచ్చే సహస్రచంద్ర దర్శనం అంటావు ఇక్కడ, సంప్రదాయాన్ని పాడు చేసి. మన వైభవాలు మన పేపర్లో రావడాలు, మా బోటిగాడిని పిలిచి దాని గురించి మాట్లాడి ఏం మాట్లాడమంటా నువ్వు? పిసును కొట్టు మొహం నువ్వును. దానం చేస్తే మాట్లాడుతామన్నా, పిసును కొట్టుకి ఏం మాట్లాడతామండి ఇక్కడ? మమ్మల్ని పొగిడి మాకు చేస్తారు దానాలు ఇక్కడ. నేను మొహమాటం లేకుండా పండితులుగా చెబుతున్నానమ్మా, దానాలు ఇవ్వాల్సింది పండితులకు కాదు, దయచేసి పేదవాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. మాట్లాడకుండా ఇచ్చేయండి. దేశంలో చాలామంది పిలిస్తే నేను ఆలోచిస్తా, నా మిత్రుడు నాగబాబు పిలవబట్టి నేను ఇక్కడికి వచ్చానమ్మా, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. నాకైనా ప్రాణమిత్రుడు. 20 ఏళ్ళు నా కష్టంలో నాకు తోడుగా ఉన్నాడు. నేను కన్నీళ్లు పడితే రాలకుండా చెయ్యెట్టాడు ఆ పెద్ద మనిషి, నాకు తెలుసు. నేను నాగబాబుని అంటే నేను నా తండ్రికి చెప్పినట్టుగా, మా అన్నగారికి చెప్పినట్టుగా సమాధానం చెబుతాను. నాకు అంత ప్రేమ. కారణం కేవలం స్నేహం కాదండి, ఆయన చేసిన లక్షల గుప్తదానాలు నాకు బాగా తెలుసు. నేను చూశాను నా కళ్ళ. లేచి నిలబడండి, పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తున్నారా, ఒప్పుకున్నారా? ఎందుకు ఇన్ని చేస్తున్నా? ఏదో అంటూనే ఉంటారు సార్, మనం చేసేది మనం చేయాలన్నాడు. నాకు తెలుసు ఆ గుప్తదానాలు ఎక్కడ ఎవరి నుంచి ఏం ఆశించలేదు. నువ్వు చెప్పావా, నువ్వు పొగిడేవా అని కూడా అడగలే. నేను ఇచ్చేదలుచుకున్నాను, ఇచ్చేసాను అంతే. దానాలు పండితులకు చేయమన్నది పూర్వం ఎందుకు చెప్పారో కూడా చెబుతా. ఎవరిని నేను తక్కువ చేయట్లేదు. పండిత వర్గం అంటే పూర్వం బ్రాహ్మణులే. దయచేసి ఆలోచించండి. బ్రాహ్మణులకి ప్రత్యేకంగా వృత్తి లేదమ్మా, ఆదాయ మార్గం లేదు. పూర్వం ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. పాపం చేస్తే వేదం శాస్త్రం చదువుకుని ఇంట్లో కూర్చోవాలి. మరి ఊళ్ళో వాళ్ళు ఎవరు దానం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకని బ్రాహ్మణులకు దానం ఇవ్వమన్నారు. ఇవాళ బ్రాహ్మణులు ఎవరో అలా లేరండి. వారికి ఇష్టమైన వృత్తులు వారు చేసుకుంటున్నారండి. వారేం పేదవాళ్ళు కాదు. అందులోనూ పేదవాళ్ళు ఉన్నారంటే క్షత్రియుల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారండి. అగ్రవర్ణాలని పెద్ద గొప్పలు చెబుతున్నారు. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళని చాలామందిని చూశానండి నేను ఇక్కడ. కమ్మవారు, రెడ్లు, కాపులు అన్నింటిలోనూ పేదవాళ్ళు ఉన్నారమ్మా. పేదవాళ్ళు లేని కులమేది ఇక్కడ. దేశంలోనే 80% పేదవాళ్ళు అంటే అర్థం కావట్లేదా? కులాన్ని బట్టి పేదరికం మాట్లాడతారు ఏమిటండి? అర్థం లేనిది. అన్ని కులాల్లోనూ ఉన్నారు, బ్రాహ్మణుల్లోనూ ఉన్నారు. బ్రాహ్మణులైనా మరొకరైనా పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకోండి దానం చేసేటప్పుడు. దయచేసి పాండిత్యాన్ని కాదు, దానికి ప్రయోజనం లేదు. మీరు ఉన్నవాడికే మళ్ళీ ఏదో చేస్తూ ఉంటే వాడు దొంగ వ్యాపారం అయిపోతాడు, అవినీతిపరుడు అయిపోతాడు ఖచ్చితంగా. మాబోటి గాడికి బట్టల మీద విపరీతంగా పెట్టేస్తే సగం రేటుకి అమ్మేస్తామమ్మా. నాకు పెట్టకండి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. పెట్టకండి, కార్యకర్తలు పెడతారు, అది మర్యాద. మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం అండి? కుప్పేస్తున్నారు పట్టుకొచ్చి ఇక్కడ. నా సంగతి నాకు తెలియదు. నేను అంతవరకు ఇంటికి కూడా వెళ్ళవు, ఇళ్ళకి కూడా తెలియవమ్మా. అవన్నీ విశాఖపట్నం గడప దాటవు, మీకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళేది నేను ఒక్కడనే ప్రాణాలతో, అంతే. తిరుగులేవు. మీరు ఏమి ఇచ్చినా ఇక్కడే ఉంటాయి, ఇచ్చుకోండి, ఇక్కడే వదిలేస్తాను. ఇక్కడ వాళ్ళకే వెళ్ళిపోతాయి. నేను పేదరికమే చూసుకుంటా ప్రధానంగా అందులో, మరేం చూడను నేను. ఎవడొచ్చాడు, ఒకడు వచ్చి ఇచ్చాడు, వెనకాల ఎవడొచ్చాడో వాడికి వెళ్ళిపోతాయి అంతే. అయిపోయింది. నేను ఖాళీగా నా బ్యాగ్ వేసుకుని నేను వెళ్ళాల్సిందే. ఈ లగేజీ అంతా ఇంటికి మోసుకెడితే పచ్చి స్వార్థపరుణ్ణి అవుతాను నేను ఖచ్చితంగా. ఇవి మళ్ళీ దుకాణం పెట్టి అమ్ముకుందాం అనిపిస్తుంది. పైగా మీరు పెట్టిన పంచి నేను అమ్మే అనుకోండి, చాలా ఎక్కువ రేటు పెట్టుకుంటారమ్మా, పుణ్యం. ఓసారి కట్టుకుని అమ్మితే ఇంకా ఎక్కువ రేటు ఇస్తారమ్మా. ఈ దరిద్రం నాకు అక్కర్లేదు. నేను వద్దన్నా డబ్బులు వస్తున్నాయి నా ఇంటికి, నాకేం ఇబ్బంది లేదు. నా పిల్లలు చెడిపోకుండా ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్ల. భగవంతుడు దేవల్ల వాళ్ళు బాగున్నారు, పెళ్ళిళ్ళు అయ్యే పిల్లలతో ఉన్నారు, సన్మార్గంలో ఉన్నారు. మీ అందరూ ఆశీర్వచన వల్ల వాళ్ళు బాగుంటే చాలు. సంపదలతోటి బహుమతులతో నాకు నిమిత్తంలా, ధర్మం నిలబడ్డమే కావాలి. అందుకని 2 గంటలు దాటినా చెబుతున్నా, ఎందుకంటే అనుకున్న సబ్జెక్ట్ అవ్వవలసిందే. రేపటికి భారం మిగలదు. రేపు ఇంకా పర్వాలు చెప్పుకోవలసిన ఉన్నాయి. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను.
ఈ అధిక మాసాల లెక్కలో సహస్ర చంద్ర దర్శనం ఎప్పుడు నెలల ప్రకారం చేసుకోవచ్చు. 80 సంవత్సరాల 8 మాసాలు అయితే 1000 నెలలు అయిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే 16 మాసాలు 5 ఏళ్లకోసారి 2 కదా, 16 ఏళ్ళు 32, 960కి 32 కలపండి, 992. ఆ పైన 8 మాసాలు గడిస్తే 80 సంవత్సరాలు 8 మాసాలకి మీకు సహస్ర చంద్ర దర్శనం. కానీ ఒక్కటే షరతు, ఊరికే వైభవాలు చేయదు, దానానికి ప్రాధాన్యం ఇవ్వండి. 1000 జతల బట్టలు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మగవాళ్ళకైతే పంచే కొండవాళ్ళు అయితే ప్యాంటు చొక్కా, వాళ్ళు ఏది కట్టుకుంటే అది ఇవ్వాలండి, ఉపయోగం లేనిది ఇచ్చేరగా చీర రవిక ఆడవాళ్ళు అయితే. అలా దంపతులకు ఇస్తే మరీ మంచిది. అందున పేద దంపతులను ఎంచుకోండమ్మా, బలహీన వర్గాల ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళకి ఇంత బొట్టు పెట్టండి, నేను ఇస్తున్నాను మొత్తం ఇది ఇవ్వారండమ్మా. మతం మార్పిళ్ళు ఆగిపోతాయి, మతం మార్పిళ్ళు ఆగిపోతాయి. హిందూ మతం బాగుంది. మా హిందూ సమాజంలో 10 మంది ధనవంతులైతే చాలు, మేమంతా ధనవంతులమే అని హిందువులందరూ ఆలోచించే స్థితిని ధనవంతులైన వాళ్ళు కల్పించాలి. మేము ఒక్కళ్ళం ఎదుగుతూ ఉంటాం, మీరు కిందకు పోండి అని మాట్లాడడం కాదమ్మా. మా హిందూ సమాజం ఎటువంటిది అంటే 10 మంది ధనవంతులైతే చాలు, మిగిలిన 90 మందిని వారు చూసుకుంటారు అనే నమ్మకం కలిగించగలిగితే నా ప్రవచనం ధన్యమైనట్టు లెక్క. దానం చేయడానికి కులమో పాండిత్యం అవన్నీ దేనికండి పని లేక. పేదరికం ఒక్కటే మనకుంది, వాళ్ళకి లేదు, ఇచ్చేస్తాం అంతే. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. మరి భారం రేపటికి పెరగకుండా ఇంకొక 10 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వంలో ముఖ్యమైన విషయం మనం గ్రహించాలి. ఇందాకే విజ్ఞప్తి చేశాను, ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది, కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కుంతి ఉదాహరణ. కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి. దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో, రాజరికంలో బయటపడిపోతుందేమో, 10 మందిలో అల్లరైపోతానేమో అని పుట్టిన బిడ్డని, ఇంకా కళ్ళు తెరవని బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటిపాలు చేసింది ఈ తల్లి. ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే, నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా 5 కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా. కర్మ అంటే అలా ఉంటుందమ్మా. కన్నరాయుభారంలో జరిగిందా లేదా? మనకి జరగదా? గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం. కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు సూర్యవరప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా. వద్దు, నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది. ఇక్కడ దాసి ఉంది, ఆవిడ పెంచుతానని చెప్పింది, వద్దు ఎలాగైనా బయటపడుతుంది, బతకని పురం అవి రాజవంశాలు ఇవన్నీ. మళ్ళీ పరువు హత్య అంటాడు అవడం, అంతకంటే ఉంది అని ఏదో పెట్టి కొట్టుకొస్తుంటే అందులో బారేశారు. ఆ పెట్టె కూడా తీశాడు కాబట్టి సరిపోయింది. తీకపోతే బాధ్యత లేదా? మంత్రజపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని? వచ్చారు, కన్నావు, అవి ఏవో పొరపాటు కావచ్చు, ఎలా వదిలేస్తావయ్యా? అవసరమైతే ఆ పెళ్లి మానేయాలి, ఆ వంశం మానేయాలి, నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి. ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్నవాళ్లే ప్రకటిస్తారే, దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పనే ఉందండి. తన పరువు కోసం మొహమాట పడింది. అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే, కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి, అత్త నేను ప్రయత్నం చేశాను, కర్ణుడు లొంగలేదు, నువ్వు వెళ్ళి అన్నాడు. ఎందుకంటే ఆయనకి చేతకా కాదమ్మా, ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు. ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే, తప్పదు. కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డని? పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక ఆయన దుర్యోధనుడిని సమర్థించడం తప్పు కావచ్చు, వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచారి అని ద్రౌపదిని నిందించవచ్చు, అవన్నీ తప్పులే కావచ్చు. కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమో చెయ్యలేదే. పిల్లలు లేనివాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే. మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే. కర్ణుడు నిజంగా బంగారు కొండ అండి, బంగారపు కవచమా, బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా? లోకాన్ని ఎదిరించేనా పెంచుకోవాలి తప్ప. ఈరోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు ఏ మాట లేదా, దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిపారేస్తామా? భగవంతుడు ఊరుకుంటాడు. కృష్ణుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి, అత్త ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు, నువ్వు వెళ్ళు, నేను చెప్పాను. అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే, లేదు ఒక ప్రయత్నం చెయ్యి అంటే నిన్నే చెప్పా. ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి.
అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ, ఆ మాటలన్నీ ఎందుకు, శిక్ష మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా? ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా? వాడేదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా? ఏమి స్వార్థం అండి ఇది! దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు. అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ. నేను నమస్కారం చేస్తానమ్మా. మహోదాత్త, మహోదాత్త, మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో. అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా, మాటకు కట్టుబడతానని చెప్పాడు. అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది. తల్లి వచ్చినా లొంగలేదు. కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. కృష్ణుడు ఎందుకు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు? కృష్ణుడు ఏం పాపం చేయలేదే, కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే. పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఆఫర్లు ఇస్తాడు దేవుడు, మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట. అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట. లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడా దేవుడు అంటే? ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి. మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి. దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పు పట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? 21,870 రథాలు, 21,870 గజాలు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది మానవులు. ఇది ఒక అక్షౌహిణి. 18 అక్షౌహిణీలు కలిపితే 20 లక్షల పైన అయ్యారు జనం. జంతువుల్ని పక్కనెట్టండి, అవి జీవులే అయినా పక్కన పెట్టండి. మానవులే 20 లక్షల మంది అయ్యారే. 20 లక్షల మంది పోయినటువంటి యుద్ధం ఉక్రెయిన్ యుద్ధంలో లేదు, ప్రపంచ యుద్ధంలో కూడా లేదు. ఎలా పోయారండి? అణుబాంబు వేసినప్పుడు కూడా 6 లక్షల మంది అన్నారు. అంత యుద్ధం ఎందుకు జరిగింది? అంత అవసరం ఏమిటండి? ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దయచేసి. నోబెల్ శాంతి బహుమతి, మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం పెట్టండి, అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషుల్ని చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే ఎంత ప్రేమికుడివి, ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా. నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను. నేను నన్ను నువ్వు కాపాడుకోవయ్యా, నేను నీ గురించి ప్రకటిస్తా. పైగా ఇంకో మాట చెబుతా, పద్మశ్రీ ఎలా వచ్చింది, పద్మశ్రీ ఎలా వచ్చిందని చాలామంది నన్ను అడిగారమ్మా. రావడం కష్టం కాబట్టి, అందులో నా ఓటిగాడికి రావడం మరీ కష్టం కాబట్టి.
కానీ నేను సమాధానం, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను పురాణాలు కాలక్షేపానికి చదవాల. భాగవతం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూసుకోండి. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి 3 మాటలు చెబుతాడు. 3 ఏమిటో తెలుసా? నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో ప్రచారం చేస్తా అన్నాడు. అందువల్ల నాకు పద్మశ్రీ వచ్చిందమ్మా. నా గురించి ఎవడైనా 10 మందిలో నిస్సంకోచంగా మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. దేవలోకంలో చెప్పేవాడు ఢిల్లీలో చెప్పడా? అందువల్ల వచ్చిందమ్మా. అందుకే నిర్ద్వంద్వంగా ఎంతమంది విలేకరులు ఎన్ని ప్రశ్నలు వేసినా దైవానుగ్రహం తప్ప ఇందులో ఏమీ లేదు బొండని చెప్పాను నేను. నో గాడ్ ఫాదర్, గాడ్ ఈజ్ మై ఫాదర్. నో గాడ్ ఫాదర్, గాడ్ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మై ఫాదర్. భగవంతుడే నాకు ఫాదర్. వీళ్ళు ఫాదర్లు అవ్వాల్సిన పనే ఉందండి. ఎక్కడ మానవ మాత్రులు ఎవరేం చేస్తారండి? భగవంతుడు ప్రమాణం చేశాడు, నేను దాన్ని నమ్మా. బిరుదులు ఆశించి చేయాల. భగవంతుడి గురించి చెప్పాలి. చాలా అపార్థాలు ఉన్నాయి రామాయణ భారతాల మీద. రాముడిని సందేహిస్తారు వాలివధ విషయంలో, అనేక విషయాల్లో కృష్ణుడిని సందేహిస్తారు. ఇవి పోగొట్టకపోతే మా అమ్మ నాకు ఈ కండువా వేసింది ఎందుకండి? పని లేక. ఊరేగడానిక? మీరందరూ కంకణాలు వేసింది ఎందుకండి? పని లేక. అందుకని చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక మాట చెప్పాడు ఆయన. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. 2వ మాట విను ఉద్ధవా, నా పేరు మీద ఎవరైనా 10 రూపాయల కృష్ణార్పణం అని దానం ఇస్తే నేను వాడికి 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇచ్చే దానం కృష్ణార్పణం. కృష్ణార్పణం అని ఇవ్వండి అమ్మా. ఊరికే వెంకట్రావు అర్పణం, కృష్ణారావు అర్పణం అనుకోండి. కృష్ణార్పణం అది భగవంతుడికి ఇస్తున్నాము. పిల్లను దానం ఇస్తూ కూడా మనం ఏమంటామంటే కన్యాదానంలో లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెబుతారనక. అల్లుడిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించారు. లక్కీ డ్రాలో తీసేవ్వలేదు ఎక్కడ. అల్లుడు భగవంతుడైతే, కూతురు భగవంతుడైతే ఏం దానం పుచ్చుకునేవాడు భగవంతుడు కాదండి. మన భావన ఉండాలి అక్కడ. కృష్ణార్పణం ఇవ్వండి. 10 రూపాయలు ఇస్తే మీకు 10 లక్షలు ఇస్తాడు ఖచ్చితంగా. దాన్ని వదిలేయాలి. ఆ విషయం మళ్ళీ ఇచ్చాను 10 మందికి చెప్పదు. ఒకటి మాట మాట్లాడడం భగవంతుడి గురించి, 2 దానం చేయడం, 3వది ఏమిటో తెలుసా? అద్భుతమైన విషయం ఉద్ధవా, 3వ మాట వినవయ్యా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిది అయినా చిన్నది కాదయ్యా. నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడి దగ్గరే ఉంటాను అన్నాడు. ఈ 3 చిత్తశుద్ధిగా నేను, నా ఇల్లాలు, నా కుటుంబ సభ్యులు ఆచరించడం వల్ల మేము చల్లగా ఉన్నాం, పచ్చగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. భగవంతుడి గురించి మాట్లాడడం ఒకటి. దానం ఏదైనా ఇస్తే ఎప్పుడూ ఇచ్చేయడమే. ఇచ్చేది కృష్ణార్పణ, వదిలేయడమే ఆ విషయాన్ని. ఇంక దాని గురించి మాట్లాడద్దు మళ్ళీ. 3వది నిరంతరం. ఇప్పుడు ఈ ఉపన్యాసం ఆగింది అంటే నా మనస్సులో నమశివాయ ఉంటుంది. నా దృష్టిలో శివుడు వేరు, కేశవుడు వేరు కాదు. ఏ నామమైనా పర్వాలేదు. అంటే వేదిక దిగితే వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు దండం పెట్టారు, ఎవరు ఫోటో తీశారు, నాకు అనవసరమైన విషయాలు అవి. ఎవరేమి ఇచ్చారో మనస్సు భగవంతుడికి అర్పణం అంతే. వెళ్ళిపోవడం, నాకు ఇచ్చిన వసతిలో కూర్చోవడం, మళ్ళీ జపం చేసుకోవడం అంతే. అలా ఉంటే ఖచ్చితంగా జీవితంలో భగవంతుడు కాపాడు తీరుతాడు. అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది. గతే భీష్మే, గతే ద్రోణే, గతే కుండలమండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట. దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? పైగా ఈ శల్యుడు ఎవరు? వాళ్ళ మేనమావ వాళ్ళ మీద గెలవడం ఏంటండి? అర్థం లేని మాట. ఒక్కోసారి చూడండి, రాజకీయ పార్టీలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనుడిని పెడతారు అక్కడ. ఎవరన్నా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి, మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన వాడు పెడతారు. నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన సింహం లాంటి వాడు, ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు? నువ్వైతేనే అంటారు. ఏం లేదు, ఓడిపోవాలని వీళ్ళ ఉద్దేశం ఇక్కడ. వీడు పోవాలి, వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం. రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి. భారతం కూడా బాగా అర్థం. అందుకే పేపర్ రోజు చదువుతా, పొద్దున్న గంట సేపు చదువుతా. ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం, అప్పుడు ఇది ఇందులో పెట్టాలి. లేకపోతే లోకవార్థం కాదు. ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలు 10 రూపాయలు, 7 రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో. అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా. ఇంకా వేరే ఏదో చూడాల్సిన పని, రూమ్లోకి కదలాల్సిన పని లేదు ఇక్కడ. ఇంకొక మాట చెబుతాను, అప్పుడు ఈ పర్వం పూర్తి అయిపోతుంది. మనం అనేక అనుమానాలు తొలగిపోతుంది. ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు. ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాస భారతం చదవండి,
నీకు పట్టాభిషేకం జరుగుతుందన్నాడు. ఎందుకంటే అన్నగారు కదండి, ధర్మరాజు ఒప్పుకుంటాడు, అందరికంటే ముందు పుట్టాడు కదా. ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా, అందుకని ఒప్పుకుంటాడు, అనుమానం వెళ్ళ, ధర్మరాజును శంకించక్కల. అంచేత నీకు పట్టాభిషేకం చేయిస్తా. అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, ఇవన్నీ చేయిస్తాడు. పొరపాటును కూడా కర్ణరాయవారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది నిన్ను చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి. ఇది పచ్చి అబద్ధం. మీరు మూల భారతం చూసుకుంటూ తెలుస్తుంది. పొరపాటును కూడా మాట్లాడలా. అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే, రాజన్యారాజకన్యాశ్చాప్యానయంత్యభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి. ఇది మూల భారతంలో ఉన్న శ్లోకం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో, కర్ణుని విషయంలో, కృష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు. ఆ జగద్గురువుకి నమస్కారం. మహాపండితుడు, మహామేధావి, ఆయన తొలగించాడు. ఏముందో చదువుకోండి అన్నాడు. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు అంటే, కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది. ఈవిడేం తక్కువది కదా, ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి. పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు. ఓ 2 రోజులు ఉంచారు ఆవిడ అక్కడ, 2 డేస్ రిమాండ్లో పెట్టారు. కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే, ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా, నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు. మీ నాన్న ప్రకటించాడు, నువ్వు అక్కడ నిలబడ్డా అంటే యూ షుడ్ ఒబే. సీత ఇష్టపడిందా లేదా, రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ, ఎవరు విల్లు విరుస్తారో ఆవిడకి తెలియదండి. ద్రౌపది ఏం చేసిందంటే, తండ్రి గారు అక్కడ మత్స్యయంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది. తండ్రి యొద్ద నిలుచున్నది ద్రౌపది, ముద్దుల పెండ్లి కూతురైన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది. కానీ దుర్యోధనుడు వచ్చాడు, కొట్టలేకపోయాడు, మాట్లాడలేదు. ఇంకెవరో వచ్చారు, కొట్టలేకపోయారు, మాట్లాడు. శల్యుడు వచ్చాడు విచిత్రంగా, అదేం సంబంధము. ముసలాడికి దసరా పండగ. మామూలు వాళ్ళు రాలేదండి, పెద్ద వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అవన్నీ చూసింది ఆవిడేం అనలా. కర్ణుడు లేచాడు, మత్స్యయంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా, నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి, నన్ను మన్నింతుడుగాక, కులాన్నే అవమానించిందండి. ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిదండి. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా. ఇంత అవమానమా? ఆ కులంలో పుట్ట నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం, ఎవరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది. కులం పేరు మీద ఎలా తిడతామమ్మా? వాడు గుణం పేరు మీద అనండి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి, నువ్వు మోసకారివి అనండి, ఫలానా కులంలో పుట్టావని ఎలా తిడతావు? వాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడా? నాకు అర్థం కాదు. ఈ మాట నోటమ్మట రాకూడదని ఇవాళ సమాజంలో ఘర్షణలకు అదే కారణం. దానికి భారతం సమాధానం చెప్పింది. ఈ మాట ద్రౌపది అంది, అది కర్ణుడికి మనస్సులో ఉండిపోయింది. నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి? ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే, సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి 16,000 మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతి ఇస్తుందయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణుడు అన్నమాట. రాజకన్యాశ్చాప్యానయంత్ అభిషేచనం. మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా, అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా, స్వాగతం చెబుతారు కదా. అప్పుడేమిటి? షష్ఠే కాలే తదా త్వాం వై. ఈ విషయంలో తిక్కన్న గారు కూడా పొరపాటు పడ్డారు, నన్ను మన్నించండి. అంచితముగా నిన్ను బంధు నారువురి వరుస నన్ను పద్యం రాసేశాడు ఆయన. పంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బంధు నారువురి వరుసను పొరపాటు పడ్డానికి కారణం ఏమిటంటే, షష్ఠే కాలే తదా త్వాం వై అన్నాడు. అంటే 6వ వాడుగా నిన్ను వరిస్తుంది అనుకుని తిరుపతి వెంకట కవులు సహా తిక్కన గారు సహా పొరపాటు పడ్డారు. మహానుభావులు పొరపాటు పడరని ఏం లేదు అక్కడ. ప్రమాదో ధీమతామపి అన్నారు. కాస్త సూక్ష్మంగా ఆలోచించకపోతే పొరపాటు పడతారమ్మా, దానికే ఉంది.
పెద్ద విషయం కాదు ఇది. నేను ఖాండవ వనదహనం గురించి మాట్లాడుతూ అక్కడ తక్షకుడు తల్లి కొడుకు, తక్షకుడు ఆయన తల్లి ఉన్నారు, లేరు ఆ తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు ఉన్నారు. అక్కడ మాట పొరపాటు ఎవరికైనా వస్తుంది, దానికి పోలీస్ కేసు పెట్టేస్తే అలాగా మాట పొరపాటు అంతకంటే. అలాగా తిక్కన గారు కూడా సరిగ్గా చూడలేదు. షష్ఠే కాలే తదాత్వం అనగానే అన్ని ఆఫర్లు ఇచ్చాడు కదా దాంతో పడి ఇది అని ఉంటాడులే అని అంచితముగా నిన్ను పొందున ఆరుగురు వరుసను అర్థానికి ఇంకా తిరుపతి వెంకట కవులు రెచ్చిపోయి వాళ్ళకి నాటకం కావాలి కదా. ఏ సతి వన్నిలోన జనయించను జన్నమునచ్చు వేళ ఉన్నే సతి పండి వేళ నృపులెల్ల పరాజితులైరి క్రీడిచి ఏ సతి మీది మోకమున ఇంతలు చేసిరి నీవు రాజు నిన్న సతి పెండ్లి ఆడగలదు ఆరవ భర్తగా సూర్యనందన అని వీళ్ళు పద్యం రాసేశారు. వీళ్ళు ఏ రాసేశారు? చప్పట్లు కొట్టేశారు, అయిపోయింది. మరి ద్రౌపది బతుకేమైపోయింది, కృష్ణుడు బతుకేమైపోయింది. ఈయన ఆఫర్లు ఇచ్చేవాడికి తయారయ్యాడు. రాజ్యం ఇస్తే ఇవ్వచ్చండి, సంపదలు ఇచ్చే ఇవ్వచ్చండి, భార్యను ఎలా ఇస్తారండి? అర్థం లేదా దానికి? ఆ మాట కృష్ణుడు అల్ల. ఇక్కడ షష్ఠే కాలే అంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాండిత్యానికి నమస్కారం చేస్తున్న మహానుభావుడు అపార్థాలు పోగొట్టి ద్రౌపదిని కృష్ణుడిని కాపాడాడు. షష్ఠే కాలే అంటే 6 అనేది కాలానికి విశేషణం, మనుషులకి విశేషణం కాదు. షష్ఠే కాలే 6వ కాలం. పగటి కాలాన్ని మన పురాణాలు 6 భాగాలుగా విభజించాయి. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6 అండి. షష్ఠే కాలం అంటే 6వ కాలం అంటే నిశాముఖం. ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగవ కాలం అంటే 8 నుంచి 11 వరకు, 12 వరకు. మధ్యాహ్న కాలం అంటే 12 నుంచి 2. అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4. తద్దినాలు అప్పుడే పెడతారు, అపరాహ్నంలో పెట్టారు, మధ్యాహ్నం కాదు. 2 నుంచి 4 భోక్తలు భోజనం చేసేసరికి 2 దాటాలి, తర్వాతే కర్త భోజనం చేయాలి. మనకు ఆకలేసింది కదా అని 9ంటికి తద్దినం పెట్టేయకూడదు, దాని లెక్కలు దానుకుంటాయి. అందుకని ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగవ కాలం అంటే 8 నుంచి 12, మధ్యాహ్నం అంటే 12 నుంచి 2, మా అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4, సాయంకాలం అంటే 4 నుంచి 6, నిశాముఖం అంటే 6 నుంచి 7. నిశాముఖం 6 నుంచి 7 ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి, మహారాజుల పదవి స్వీకరించడానికి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి వారు అనేక రకాల సంఘాలు అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయడానికి శాస్త్రం ప్రకారం 6 నుంచి 7 చాలా మంచి సమయం, చాలా మంచి సమయం. అది షష్ఠే కాలే. 6వ కాలము అంటే అర్థం. దీనికి గుజరాతీ ప్రతి భారతంలో వ్యాఖ్యానం ఉంది. దాన్ని సేకరించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు తెలుగు పండితులు కూడా, పురాణ ప్రవచనకర్తలు ఎవరు గమనించలేదు ఈ విషయాన్ని. ఈ విషయాన్ని ఎవడు చెప్పాలో వాడే చెప్పాలి. గుజరాతీ ప్రతిలో ఈ వ్యాఖ్యానం ఉంది, దానికి షష్ఠే కాలే. పైగా స్పష్టమైన వ్యాకరణం తెలిసిన పండితులందరూ గ్రహించగలరు. 6వ భర్తగా అంటే షష్ఠం భష్టే భర్తే భర్తరి అని అంటారు కదా, ఖచ్చితంగా సప్తమి విభక్తి వాడకుండా షష్ఠే కాలే, కాలేకి విశేషణంగా షష్ఠే అని వాడారు. అంటే 6వ కాలంలో రాజకన్యలందరితో పాటుగా ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుంది అంటే నీ కక్ష తీరుతుంది, నీ కోపం తీరుతుంది. ఈ నిండు సభలో నిన్ను అవమానించింది కదా, అందుకు నువ్వు కూడా తక్కువ వాడేవి కాదు, వస్త్రాపరణంలో ఏదో అనేసావులే అనుకో పోని, అందుకు కూడా సరిపోకపోతే ఇప్పుడు అన్నగారిగా వస్తే ఆవిడ కూడా వచ్చి నీకు కూడా మొహాన మంగళహారతి ఇస్తుందా, నువ్వు 116 పళ్ళెలను వేయించేయ్యా నాయన అని చెప్పాడు. అంతకు మించి ద్రౌపది పెళ్లి చేసుకుంటుందనే మాట లేదు. ఈ ఆఫర్లు ఏవి పరమాత్మ ఇవ్వలేదు. ఇది ధర్మ సూక్ష్మం, ఇది రహస్యం. అది ఉద్యోగ పర్వంతో మనం ఇవాళకి సరిపెట్టుకుందాం.